నమస్తే. నేనున్న ఈ ప్రాంతంలో ఒక పెద్ద మూవ్‌మెంట్ జరుగుతున్నది. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఈ భూముల మీద అరాచకం చేసి ఇక్కడున్న గిరిజన, ఎస్సీ, బీసీ రైతుల మీద దాడి చేసి చాలా బలవంతంగా భూములు సేకరించినప్పుడు మనం ఇక్కడున్నాం. ఆ రోజున మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మార్పు తీసుకొస్తాం, మీ భూములు మీకు ఇప్పిస్తాం, కొత్తగా భూములు సేకరించాం, పట్టా భూముల జోలికి రాము అని మాట్లాడిన ముఖ్యమంత్రి చివరికి మళ్ళీ ఉన్న భూమి బోంగా కొత్తగా మళ్ళీ భూమి సేకరిస్తున్నాడు. ఎక్కడ ఇది? ఏం జరుగుతున్నది? మనందరికీ తెలుసు కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఫార్మా సిటీ అని తెర మీదకి తీసుకొచ్చిండు. దాదాపు ఒక 3 మండలాల పరిధిలో ఈ ఫార్మా సిటీని తెర మీదకి తీసుకొచ్చిండు. సో ఫార్మా సిటీ పేరుతో 19,000 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నం చేసిండు. దాదాపుగా 15,000 ఎకరాల వరకు సేకరించిండు. ఒకవేళ కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చుంటే ఈ ఫార్మా సిటీ దీనికోసం భూముల వ్యవహారం జరిగేది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మా సిటీ కాదు, మేము ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం, 4th సిటీ తీసుకొస్తున్నాం డెవలప్మెంట్ పేరుతో అని 4th సిటీ స్టార్ట్ చేసిండు. ఈ 4th సిటీలో భాగంగా అంతకుముందు 19,000 ఎకరాలు కేసీఆర్ ఫార్మా సిటీ పేరుతో తీసుకుంటే దానికి అదనంగా మరో 10-15,000 ఎకరాలతో దాదాపు 40,000 ఎకరాల 30,000కు పైన ఎకరాలతో ఈ 4th సిటీ కోసం భూముల సేకరణ స్టార్ట్ చేసిండు. అంటే పోయిన 19,000 ఎకరాలు ప్లస్ ఇంకా అదనంగా కొన్ని వేల ఎకరాలు. ఇట్లా మళ్ళీ ఈ రైతుల మీదనే పడ్డారు. మళ్ళీ ఇందులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వర్గాలకు సంబంధించిన భూమిని మాత్రం సైడ్ చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన భూముల మీద పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ప్రాంతం కురుమిద్ద తాండా, కురుమిద్ద గ్రామ పంచాయతీ కురుమిద్ద తాండా ఇది. దాదాపు ఈ గ్రామంలో కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించినప్పుడే 1900 ఎకరాల భూమి సేకరించేసారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గ్రామం నుంచి 330 ఫీట్ల రోడ్డు రేవంత్ రెడ్డి వేయబోతున్నాడట. సో మీ మీ 1900 ఎకరాలు సరే ఇచ్చేసిర్రు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 330 ఫీట్ల రోడ్డు కోసం కూడా మీరు భూమి ఇవ్వాలి అని మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది? ఇది గరీబోడి ప్రభుత్వం, మేము వచ్చేది, మేమంతా గరీబోళ్ళకి దగ్గరగా ఉంటామని గరీబోడి నాయకుడు అని ఇట్లా సోషల్ మీడియాలో కాంగ్రెస్ మీడియా ప్రచారం చేసుకున్నది. ఇప్పుడు ఆ గరీబోడి గుండెల్లో గడ్డపారాలు దింపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఒకసారి ఫోటో చూడండి, ఏమనిపిస్తున్నది? ఈ ఫార్మా సిటీలో భాగంగా భూమి కోల్పోయిన ఒక బీసీ రైతుని అత్తుకొని కౌగులించుకొని ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట ఇది. ఈయన ఒక్కడే కాదు, ఈ ఫోటోలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందరూ ఇక్కడ ఉన్న రైతులంతా సేవ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇగో చూడండి, సీతక్క గారు మట్టి రోడ్లో నడుస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్న రోడ్డు, ఇగో నా వెనకాల ఒక రోడ్డు కనబడుతుంది కదా, నా వెనకాల ఉన్న ఆ రోడ్డు వెంటనే ఇగో వీళ్ళంతా ఆనాడు వర్షం పడితే మొత్తం రోడ్డంతా ఇదైపోతే ఆ బురదలోంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఇవి. ఎవరు ఇక్కడ? మంత్రి సీతక్క. ఇప్పుడు మంత్రి, ఆనాడు అపోజిషన్ లీడర్. ఎక్కడ ఫార్మాసిటీ, ఎవరికి వచ్చిన ఫార్మాసిటీ, దీన్ని రద్దు చేసి పడేస్తామన్నారు. ఇగో మల్రెడ్డి రంగారెడ్డి, అప్పుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్, ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ఈయన ఎమ్మెల్యే అయ్యిండు. ఆనాడు ఒంటి కాల మీద నడుస్తున్నాడు బురదలకెళ్ళి. బూట్లు ఖరాబ్ అయినాయి, పాయింట్కి అంతా బురద అంటింది, ఆగమాగం. ఇగో ఈడ బట్టి విక్రమార్క, ఈయన చేతులకు మాస్కు, చేతులకి గ్లౌజులు, మూతికి మాస్కు. ఆ వాసన భరించలేక, లేదంటే అప్పుడు ఏమన్నా కోవిడ్ సిచ్యువేషన్ ఉన్నట్టున్నది. సో దాంతో వీళ్ళ 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 చూడండి ఒకసారి, ఈ బురదలో బట్టి విక్రమ్, ఇప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఒక్కడు పత్తలేడు. ఇప్పుడు ఏమైనా మా భూములు మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నాం అంటే ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన పాపాన పోవట్లేదు. అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ? ఇప్పుడు ఈ 4th సిటీలో భాగంగా ఈ 30,000కు పైన ఎకరాల్లో ఫార్మా సిటీ పేరుతో తీసుకున్న ఎకరాలతో పాటుగా ఉన్న ఈ 30,000 ఎకరాల్లో 4th సిటీ పేరుతో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తామని వ్యవహారం నడుస్తున్నది. అయితే ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 కొంగర కలాన్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు, ఎక్కడి వరకు? శ్రీశైలం హైవేని కలుపుతూ ఈ 40 కిలోమీటర్ల స్ట్రెచ్లో 330 ఫీట్ల రోడ్ వేయబోతున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అని పెట్టింది దీనికి పేరు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వెళ్ళడానికి దాదాపుగా ఒక 18 నుంచి 20 తాండాలు ఆ రైతుల భూములు ఇవ్వాల్సి వస్తున్నది. ఇందులో మెజారిటీ దాదాపు 99% మొత్తం ట్రైబల్సే ఉన్నారు, లంబాడీలే ఉన్నారు. ఇప్పుడు నేనున్న ఈ కుర్మిద్ద తాండాలో మేము ఎందుకు ఇవ్వాలి భూమి? ఆల్రెడీ 1900 ఎకరాలు తీసుకున్నావు. ఆనాడు మేము అసలు ఉన్న భూమి ఏం వెనక్కిస్తాము, అసలు రద్దు చేస్తాం ఇది అని చెప్పినావు. పట్టా భూములు అసలు తీసుకొనే అన్నావు.
ఇప్పుడు ఈ మిగిలినటువంటి భూమి ఎంత అంటే ఆ 1900 ఎకరాలు పోను ఈ గ్రామంలో మిగిలిన భూమి జస్ట్ 300 ఎకరాల చిల్లర భూమి మిగిలింది. ఈ భూమి మాకు వదిలిపెట్టరా నాయన అసైన్డ్ భూమి తీసుకున్నాం ఆల్రెడీ మా పేర్ల మీద మేము కొనుక్కున్న భూమి ఇది అని అడుగుతున్నారు వీళ్ళు. లేదు లేదు వదలడానికి వీలే లేదు. మేము డబ్బులు ఇస్తాం మీరు ఇచ్చేయాల్సిందే. మరి ఇప్పుడు రోడ్ ఎంత పోతున్నది? రోడ్డేస్తే ఈ గ్రామంలో పోతున్న భూమి 30 ఎకరాల భూమి 30 ఎకరాల చిల్లర పోతున్నది. మరి 300 ఎకరాల పైన భూమిలో 30 ఎకరాలు పోతే మరి మిగతాదంతా వదిలేయాలి కదా! అది కూడా వదలరట. మొత్తం భూమి ఇచ్చేయాల్సిందే. అండ్ ఇంకొకటి ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడే ఈ భూమి మొత్తాన్ని కూడా టీజీఐఏసీ కింద ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో అంటే అమ్మడానికి, కొనడానికి ఎవరైనా కొనడానికి వీలు లేకుండా ఆ లిస్ట్‌లో పెట్టేసిర్రు. ఆ లిస్ట్‌లో పెట్టేయడం వల్ల ఏమైందంటే ఈ రైతులకి పట్టా భూములైనా సరే రైతు బంధు రాదు, ఇన్సూరెన్స్ రాదు. ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా కూడా రాదు. ఎందుకంటే ఆ భూములు మొత్తం ఆన్‌లైన్‌లో టీజీఐఏసీ కింద పెట్టిర్రు. ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు ఈ రోడ్డు కోసం పోయేది 30 ఎకరాలు ఈ గ్రామంలో. ఇట్లా ఈ గ్రామం గుండా ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆర్ వరకి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊరు దాకా పోద్దన్నట్టు. కొండారెడ్డిపల్లి ఇంకా ఏదో ఊరున్నాయి కదా! ఆ ఊర్ల దాకా పోతది. ఇప్పుడు దీనికి ఆనుకొని సాగర్ రోడ్ ఉన్నది. దీనికి ఆనుకొని శ్రీశైలం హైవే 5 కిలోమీటర్లే ఉన్నది. మరి ఈ రోడ్ ఎందుకు అంత 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 ఇంపార్టెన్స్ ఏంది? 330 ఫీట్ల రోడ్ ఏస్తున్నారు. 330 ఫీట్ రోడ్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్దగా ఉంటది ఆ రోడ్డు. ఏమనంటే డెవలప్‌మెంట్. ఏమని డెవలప్‌మెంటు? ఒకవైపునేమో ఆరోగ్య హైదరాబాద్‌ని తయారు చేస్తాం, ఆనంద హైదరాబాద్‌ని తయారు చేస్తాం అంటారు. ఈ పంట పొలాలని ఈ యొక్క జీవన విధానాన్ని మొత్తం నాశనం చేసిన తర్వాత హైదరాబాద్ ఏం అద్భుతంగా తయారైతది? ఉన్న 3 సిటీలకే దిక్కు లేదు. ఈ ఫోర్త్ సిటీ ఎవడడిగిండు? అసలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు వేరే దాని కోసం మళ్ళీ ఉపయోగించడానికి చట్టం ఒప్పుకుంటదా? మరి మిగతా పార్టీలు ఏమైనాయి బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని ఎవ్వడు మాట్లాడతలేడు. ఒక 4 రోజులో, 5 రోజుల్లో కేటీఆర్ హడావుడి చేసిండు. ఆయన వాటాలు, ఆయన కంపెనీల వాటా ఏందో తేలిపోయింది. ఖతం గప్‌చుప్. బీజేపీ కూడా సైలెంట్. టోటల్‌గా మొత్తానికి ఈ భూమి అంతటిని కంపెనీలకు కట్టబెట్టే ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది. మళ్ళీ ఆ కంపెనీలు ఎవనివి? మళ్ళా వీళ్ళయే. ఇప్పుడు ఇదే రైతులు మేము భూమి ఇవ్వము అని కూర్చుంటే ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. లేదు లేదు మీకు 50 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఇస్తాం. మీరు మాకు అమ్ముర్రి. మేము గవర్నమెంట్‌తో మాట్లాడుకుంటాం. మరి ఎవరు వీళ్ళంతా? మరి ప్రైవేట్ వ్యక్తుడు ఎట్లొచ్చి కొంటాడు? సో ఇది అత్యంత భయంకరమైన విషయంగా కనబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం భూముల చుట్టే తిరుగుతున్నాడు. మొత్తం భూముల చుట్టే తిరుగుతున్నాడు. అరే మాకున్నదే 300 ఎకరాలరా నాయన అది వదిలేయండి అని అడుగుతున్నారు. వదిలేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కించండి. ఆ టీజీఏసీ దాని కింద ఉన్నదాన్ని మా పట్టాల కింద మార్చేయండి అని అడుగుతున్నారు. పట్టా భూమే మా మా పేర్ల మీదకి తీసుకొచ్చేయండి అంటున్నారు. మరి ఎందుకు చేయరు ఆ పని? కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికి అవకాశం లేదన్న ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్‌డీఓ గతంలో వెంకటాచారి అనే ఆర్‌డీఓ ఉండే. ఆ వెంకటాచారి ఆర్‌డీఓ కూడా కోర్ట్‌లో ఒప్పుకున్నాడు. తప్పు జరిగింది. వీళ్ళది ఆన్‌లైన్‌లోంచి తీసేయడం తప్పు జరిగింది. మిస్టేక్ జరిగిందని. ఆనాడు ఎమ్మెల్యే ఒప్పుకున్నాడు. ఈనాడు ఎమ్మెల్యే మేము చేసేస్తాం అని అంటాడు. ఈ ఎమ్మెల్యే కూడా మల్రెడ్డి రంగారెడ్డి అడుగు ముందుకేయడు వీళ్ళని పురమాయిస్తా ఉంటాడు. ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ చేసిన పోరాటమనో ఇంకోటో మీ ఓట్ల కోసమో వీళ్ళందరిని ముందు పెట్టడం వల్ల ఈ గ్రామంలో ఉన్న చాలా మంది యూత్ మీద కేసులైనాయి. వాళ్ళు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీరే రెచ్చగొట్టిరు ఆ రోజున. మరి మీరే అధికారంలోకి వచ్చి సమస్యను పరిష్కరించాలి కదా! పోయిన భూమి పోయిందిరా నాయన ఉన్న భూమినైనా కాపాడుకోమని ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇక్కడున్న తాండాలో కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తలేరు. మరి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తలేరు అని అంటే దాని ఉద్దేశం ఏంది? ఈ తాండాను మొత్తం లేపేసే కుట్ర దీని వెనకాల. ఎవడెవడు భూములున్నాయి ఇందులో అంటే ఇప్పుడు దీని పక్కన చాలా తాండాలు, గ్రామాలున్నాయి. నాట్ ఓన్లీ ఎస్టీ ల్యాండ్స్ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో బీసీల, ఎస్సీల ల్యాండ్స్ కూడా పోయినాయి. ఇక్కడ ఒక 1600 ఎకరాల రెడ్ల ల్యాండ్స్ ఉంటే వాటి జోలికి కనీసం కూడా పోలేదట. ఇప్పుడు మీరు చూడండి దగ్గర ఊర్లలో ఇప్పుడు సార్లరావులపల్లి అని ఒక విలేజ్ ఉంది. మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగిన ఊరిది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ అండ్ శిల్పా చక్రపాణి రెడ్డి అని ఆయన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన శిల్పా రాఘవ వెంచర్స్ పేరుతో దాదాపు 360 ఎకరాలు ఉందట. నాట్ ఓన్లీ ఫోర్త్ సిటీ లోపల కాదు. దీనికి అవతల ఆనుకొని మరి భూములంతా ఈ భూముల రేట్లకి ఇప్పుడు రెక్కలొచ్చేసినాయి. ఇప్పుడు ఇది డెవలప్ అయిందనుకోండి ఆ భూములు మొత్తం కోట్లలో బలుకుతాయి కదా! దాంతోపాటు నేదునూరు అన్న దగ్గర కందుకూరు మండలంలో బట్టి విక్రమార్క, కేఎల్ఆర్‌కి సంబంధించిన వాళ్ళు 270 ఎకరాలు కొన్నారని ఈడ మాట్లాడుకుంటున్నారు. మరి మీరు చెప్పాలి ఇప్పుడు వాస్తవం కాదా? బట్టి విక్రమార్క మాస్కులేసుకొని, గ్లౌజులేసుకొని ఇదంతా తిరిగినావు కదా! ఆన్సర్ చెప్పాలి దీనికన్నిటికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కార్తీక్ రెడ్డి, రంజిత్ రెడ్డి వీళ్ళందరికీ కొంగరకలాన్ దగ్గర దాదాపు 350 ఎకరాలకు పైన ఉన్నది అని వీళ్ళ బినామీల పేర్లతో అని
మాట్లాడుకుంటున్నారు. వాస్తవం కాదో మీరే చెప్పాలి. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి 150 ఎకరాలు లేపేసిరన్న వార్తలు వస్తున్నాయి. రావిరాల రెవెన్యూ గ్రామం ఇక్కడ ఈ ప్రాంతంలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఎవరో ఎంపీపీ నిరంజన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి ఎన్టీఆర్ తాండా దగ్గర 70 ఎకరాలు ఉందంటున్నారు. బిఫోర్ కొంతమంది భూములు ఉన్నాయి, ఆఫ్టర్ కొంతమంది భూములు ఉన్నాయి. అంటే ఫోర్త్ సిటీ అనౌన్స్ అయిన తర్వాత కూడా ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. అంటే ఈ ఫోర్త్ సిటీ వస్తుంది కాబట్టి అక్కడ భూముల రేటు పెరిగితేనే అక్కడ కొనుగోలు చేశారు. చాలా మంది మంత్రులు ఉన్నారు ఇక్కడ. అపోజిషన్ లేదు, ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఎవడు మాట్లాడు. ఎంత ఎంత దారుణం ఇది. మా 360 ఎకరాలు మిగిలిన భూమి మాకు వదిలేయండి అని అడిగిన పాపానికి డ్రోన్లు ఎగిరేస్తున్నారు, పోలీసులు వస్తున్నారు. మేము ఇక్కడ వచ్చినామో లేదో పోలీసులు ఎంటర్ అయిపోయినారు. ఇవన్నీ ఏందండి? కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పినవి కదా. ఇక వచ్చేది మా ప్రభుత్వమే, రైతు వ్యతిరేక జీవో రద్దు చేస్తాం, ముఖ్యమంత్రిపై నిప్పులు జరిగిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. మరి ఎక్కడ పోయింది నీ తెలివి? ఇప్పుడు ఫార్మాసిటీ భూసేకరణపై అక్టోబర్ 11 నుంచి ఉద్యమం చేస్తా. నువ్వు ఉద్యమం చేయాల్సిన అక్కర్లా, ఉద్యమం చేస్తా అని చెప్పి ఓట్లు దండుకున్నావు, అవతల పడ్డావు, అధికారంలోకి వచ్చినావు. మరి ఇప్పుడు వీళ్ళ సమస్య పరిష్కారం ఏంది? చివరికి ఏడు దాకా వచ్చిందంటే ఆనాడు కేసీఆర్ సేకరించని భూమిని కూడా ఇప్పుడు వీళ్ళు సేకరిస్తున్నారు. పోయిన భూమి పోయింది, పోయిన భూమి ఇస్తా అన్నారు వీళ్ళు. పోయిన భూమి పోయిందిరా నాయన, వదిలే, మాకు కొత్త భూమి తీసుకోకరా అంటే ఈ కొత్త భూమి కూడా మాకు కావాలంటున్నాడు. ఏం ఘోరం ఇది? ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లే కదా ఇది. ఇంటికి పోయి రైతులంతా 3 సార్లు ఢిల్లీకి పోయిరట. 3 సార్లు వేలకు వేల డబ్బులు వేసుకొని ఆ ట్రైన్లు బుక్ చేసుకొని అందరు కలిసి ఢిల్లీకి పోయిరు. ఇవన్నీ ఏందండి ఇవి? ఇగో సీతక్క ధర్నాలు, నిరాహార దీక్షలు, ఇవన్నీ ఆనాడు ఫోటోలు కావా? ఇగో నీళ్ళల్లా ఇంకా అవసరమైతే ఇది పెద్ద చెరువులాగా ఉంటే ఈదుతారు కూడా అవసరమైతే ఓట్ల కోసం. ఫార్మా పేరుతో రియల్ వ్యాపారం. మరి మీరు చేస్తున్నది ఏంది ఇప్పుడు? చూడండి ఒకసారి, పెద్ద మూమెంట్ జరిగింది ఆ రోజు, పెద్ద మూమెంట్ జరిగింది. సిఎల్పి నాయకుడిగా ఆయన ఆ రోజు భట్టి విక్రమార్క. ఈ కోర్టు ఆర్డర్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి, ప్రభుత్వం ఒప్పుకున్నది. మీరు ఇంకా తెలివిగా ఏంటంటే మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఆర్డీఓల పేర్లు తీయండి ఒకసారి. నాకు తెలిసి ఒకే ఒక్క బీసీ ఉన్నాడు అనుకుంటున్నా, నాకున్న సమాచార గతంలో కూడా నేను ఒక వీడియో చేసిన. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల భూముల వాల్యూ ఎక్కడెక్కడ అవుతుందో మొత్తం రెడ్లను పెట్టి పడేసారు ఆర్డీఓలు అందరినీ టోటల్. ఇప్పుడు ఈడ కూడా అనంతరెడ్డి ఆయన అంటాడట, ఆడ చౌరస్తాలో నిలబడి ఎట్లా అయ్యారో చూస్తాం, ఇవ్వాల్సిందే అంటాడట. నీకేం రైట్ ఉన్నది? నీకేం రైట్ ఉన్నది? అసలు ఈ 330 ఫీట్ల రోడ్డు దేనికోసం? ఎవడి కంపెనీల కోసం? ఎవడింటికి పోవడానికి? ఉన్న రోడ్లకు దిక్కు లేదు, ఉన్న 3 సిటీలకు దిక్కు లేదు. ఇప్పుడు కొత్తగా 4th సిటీ గ్రీన్ఫీల్డ్ హైవే, 44 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవేతో ఎంతమంది రైతులు, గిరిజన రైతులు నష్టపోతున్నారు? ఈ 4th సిటీ పేరుతో పెద్ద ఎత్తున భూములు కోల్పోయిన రైతులంతా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలే మెజారిటీ రైతులు. సో ఇంత దుర్మార్గం జరుగుతున్నది ఇక్కడ. సో దీని మీద మనం మాట్లాడదాం. వీళ్ళంతా ధర్నాలు చేస్తున్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. ఇట్రా పెద్ద మనిషి, దా ఇట్రా, రావే ఇట్రా. ఆయన గట్టిగా మాట్లాడుతుండు. ఇప్పుడు ఈ ధర్నా దేనికోసమే? మా భూముల కొరకు సార్. ధర్నా చేసేది భూముల కొరకు. మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, లేవా? మా చేతిలో లేదు సార్. ఆడియో ఎంఆర్ఓ ఇంతకు ముందు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కంటికి కనబడకుండా ఎరకలు దోచుకోపోరు, కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కంటికి కనబడేటట్టు దోచుకుంటుంది. ఇక ఏముంది, ఇక ఉన్నాయి 200-300 ఎకరాలు సార్, ఆ భూములు వదిలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆన్లైన్ కట్ చేసిరు, రిజిస్ట్రేషన్ కట్ చేసి, భూములు పోతే పోయినాయి కానీ కొత్త ఉన్న ఆన్లైన్ మొత్తం టీఎస్ఎస్ లో పేరు మీద రాసిరు సార్. ఏమైనా ఇప్పుడు వ్యవసాయం చేసేవాడికి భూమి మాది ఉందని కట్టవలసిన దున్నడమే తెలుసు, కానీ ఆయన భూమి పోయిందని ఎవ్వరికి తెలియదు. 3 ఊర్లలో ఇప్పుడు ఈడ కుర్మిద కానీ, బేడపల్లి, నాన్కే నగర్, తాడపర్తిలో కానీ 3 ఊర్లలో రైతులకు భూమి ఒక్కడే తెలుసు, కానీ ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది. ఆ ముసలాళ్ళు ఏమనుకుంటే ఆ టీఎస్ఎస్ అంటే మా పెద్ద కొడుకు పేరు మీద ఉందా అనుకుంటుర్రు. అంటే వాని పెద్ద కొడుకు పేరు మీద ఒకటి ఉంది, వాని పేరు మీద ఒకటి ఉంది. పోయి ఆడ జిరాక్స్ చేయగానే వాని పేరే వస్తుంది. ఎట్లా మరి? రేవంత్ రెడ్డి కదా ఆయన పెద్ద, ఆయన మరి మంత్రులు. రేవంత్ రెడ్డికి మేము చెప్పే మాట వినబడతలేదు సార్. ఇలా 2 ఏళ్ల నుంచి మతుకున్నాం. అప్పుడేమో పదవి మీద లేనప్పుడు బాగా వినబడ్డాయి, మేము ఏం చెప్పినా వినబడ్డది. ఆ మంగళ చేపల కాడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, గల్లికి ముచ్చట్లు పెట్టుకోవాలన్నాడు. కానీ ఇప్పుడు ఏడ ముచ్చట్లు పెట్టినా వానికి వినబడతలేదు. ఇప్పుడు మా డిమాండ్స్ ఏం లేదు. ఈడ ఉన్న మా భూములు ఈ 3 తండాలు కలిసి 300 ఎకరాలు ఉంది. ఊర్లలో ఒక 600-700 ఎకరాలు ఉంది.
ఈ భూములు మా ప్రాణాలు పోయినా మేము భూములు ఇయ్యం. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ 300 ఎకరాలు పోతుంది, ఆ ఊరు కూడా పోతుంది, మీరు పోయి హైదరాబాద్ కింద బతకాలి, ఎంతో కొంత ఇస్తాం. ఆ విషయమే చెప్తుండు సార్. ఏమైనా ఏదో పాల పొరక ఇచ్చినట్టు తీసుకోవాలి, కావాలంటే మీ వాల్యూషన్ ఎంత ఉందో అంత తీసుకోరు అంటుడు. కానీ వాల్యూషన్ తీసుకుంటే మా ఇంకా పిల్లలు ఎట్లా బతారు? ఇప్పుడు ఏమంటారు, డ్రోన్లు గీన్లు ఎగిరేస్తున్నారా? డ్రోన్లు ఎగిరేస్తాడు, లైట్లు పెడతాడు. ఆ బేగర్ కంచె దగ్గర పడితే స్టార్ట్ పడుతుంది ఆ టీపు, ఇక్కడ ఫారెస్ట్ లో పడతాడు ఒకడు. అది మరి దానికి ఎట్లా మ్యాచింగ్ చేసుకుంటూ తెలియదు. రాత్రి ఏం చేస్తారు వాళ్ళు సర్వే చేసినప్పుడు అది దాన్ని కొట్టి చూస్తారు. ఇక అది ఏం దాంట్లో కూడా వాళ్ళకి ఏం తెలుసో తెలియదు. మొన్న కూడా కొడుతున్నారు. ఇక మధ్యాహ్నం పూటనో ఇట్లా మొగులు అయినప్పుడు డ్రోన్ ఇడుస్తారు. మీ ఎమ్మెల్యే మీ రంగారెడ్డి సార్ మొన్న ఇప్పుడు 3 రోజుల కింద కూడా కలిసి వచ్చినాం. ఆయన ఏమంటుడు, నాకు తెలియకుండా ఏ పోలీసు వాళ్ళు ఉన్నా అడ్డుకోరు అంటుడు. ఆ పోలీసు వాళ్ళకి అడ్డుకుంటే కేసులు అవుతున్నాయి. ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోసం చేసి పోయిండు. అడ్డుకోరి నేను ఉంటా అన్నాడు. వీళ్ళు పోయి అడ్డుకోరు, అందరి మీద కేసులు అయినాయి. ఇవన్నీ మీరే ఫోటోలు, ఇవన్నీ ధర్నాలు, ఇవన్నీ ఈ బురదలలో తిరిగిరు కదా లీడర్లంతా. ఈ సీతక్క అప్పుడు కాలు బాగలేదని బురదలో నడిస్తే రోగాలు పోతాయని తిరిగి నీటకెళ్ళి ఆమెకు బురదలకి వెళ్ళిపోతే రోగం పోతుంది. వీళ్ళందరూ వాళ్ళే కదా. ఇప్పుడు మీకు కనబడతలేరు ఈ రాజకీయ కోదండరెడ్డి. ఇక ఈ కోదండరెడ్డి ఇంకా పెద్ద ఎత్తున మీటింగ్. ఇప్పుడు ఆన్లైన్ మొత్తం కట్ చేసి ఆ ముసలాయన్ని. ఇప్పుడు ఆయన ఉంది కదా భూశాఖ మీద. ఇప్పుడు ఆన్లైన్ కట్ చేసిండు సార్ మొన్నటి సంది. మళ్ళా ఈ నుంచి 330 ఫీట్ల రోడ్ వేస్తారట. డెవలప్మెంట్ అంటారు కదా, కంపెనీలు వస్తాయి పెద్ద పెద్ద. మరి ఆ డెవలప్మెంట్ వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళ బిడ్డలు కొడుకులతో దుంతే తెలుస్తాయి కదా. మరి వాళ్ళు పడ్డోళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు పడ్డోళ్ళు ఎందుకుంటారు? మరి వాళ్ళ చిలకలకి వెళ్ళి కూడా పెద్ద రోడ్ తీస్తే డెవలప్ అవుతాయి కదా. మా పేదోళ్ళ దాంట్లోకి ఎందుకు తీస్తున్నారు? మేమేమైనా వాళ్ళకి రోడ్ మరి మీరు రెడీగా ఉన్నారా ఇవ్వడానికి? మేము పరిహారం లేదు సార్. అది మా ప్రాణాలు పోయినా మేము సచ్చినా పర్వాలేదు. ఆయనేమో ఇలా 9 ఏళ్ల నుంచి ఒకసారి కాళ్ళు ఒకసారి చేయి తీస్తుండు. కానీ మేము దానికి సిద్ధం లేము. మేము కొట్లాడడానికైనా సిద్ధం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఇక 9 సంవత్సరాల నుంచి సావలేదు. ఇప్పుడు ఏం చేస్తాం సార్? పోయితే ఇంకో 2 ఏళ్ళు ఉంటుందేమో ఈ గవర్నమెంట్ ఆడతా పాడతా. దాని తర్వాత వేరే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ పుట్టుకొస్తారు. ఇప్పటికీ ముగ్గురు చూసినాం. రాజశేఖర రెడ్డి రాగానే ఏర్పాటు పెట్టగానే పోతాన్నారు. ఇల్లు కట్టుకొని ఇస్తలేరట కదా. ఇక మొన్నటి సంది ఆ పోలీస్ పవర్ తోటి ఆపుతుర్రు. ఇల్లు కూడా కట్టుకొని ఇస్తలేరు. ఇల్లు కట్టనిస్తలేరంటే ఊరు కూడా పోతానట్టు. ఇక చిన్నగా దాన్ని తీయాలి. ఫస్ట్ భూమి గుంజినాక దాని ఇల్లు తండ లేపాలి. ఇప్పుడు చంద్రగా అది పాకదు కదా సార్. నీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 4 ఎకరాలు నుంచి 25 ఎకరాలు ఉంటాయి. నలుగురు పేరు మీద? నా పేరు మీద 8 ఎకరాలు ఉంటాయి. 8 ఎంత పోతుంది? ఇప్పుడు రోడ్డుకు అయితే 4 ఎకరాలు పోతుంది. 4 అన్నదమ్ములు 4 ఎకరాలు మొన్న సర్వే ముందు ఎంత పోయింది? అయితే ఆ రోడ్డు కూడా మేము అంతకుముందు గైరాన్ పొలాలే పోయినాయి సార్. అవి తీసుకున్నది అప్పుడు మాకు 2 ఎకరాలు అంతా ఏం పోయింది, అంతే. మాకేం పోలే. ఎంత ఇచ్చారు అప్పుడు? అప్పుడు 7 లక్షలు ఇచ్చిన ఊరు పక్కన భూములు దొరికినాయి సార్. 10 లక్షలు 7 లక్షలు. ఇప్పుడు 3 కోట్లు ఇచ్చినా భూములు దొరికేటట్టు లేవు. ఇప్పుడు మీరు ఇబ్రాహీంపట్నం నుంచి కుర్మిద దాకా సర్వే చేయండి సార్, ఎంత నడుస్తుంది భూమి. అంతే మేము కోరుకునే, వాళ్ళ దగ్గర ఏం కోరుకుంటలేము. డిమాండ్ చేస్తున్నాం. ఈ ఊరేనా మీది? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 10 ఎకరాలు ఉంటుంది సార్. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఎంత పోతుంది మీది? నాది ఎకరం బాగా పోతుంది. నోటీస్ ఇచ్చిరా మీకు? రోడ్లు ఏమేలే. ఓకే, ఏమంటున్నారు మరి? మేము ఏమన్నాం, ఆన్లైన్ ఓకే చేయి, ఒక మాట జారీ మాకంటే కలెక్టర్ మొత్తం మొన్న అన్నదానికి కలెక్టర్ ఏమన్నాడు, మీకు ఉన్న భూములు ఇసి పెడతాం, ఆన్లైన్ చేపిస్తా, ఆ రోడ్ ఇరి బాబు అన్నాడు. సరే సార్ రోడ్ ఇస్తాం, మాకు మీకు మంచి మా రోడ్ ఇస్తాం, కానీ మా ఉన్న పొలాలు ఆన్లైన్ ఓకే చేయి సార్, ఇప్పుడే ఇస్తాం రోడ్ అన్నాం. కొలత పెట్టిన బాబు కొలత పెట్టించినాం, కడీలు బాధిపించినాం. ఇప్పుడు ఏమంటుండే ఆడియో లేవల్ చెప్పాలి, అంటే లేవల్ చేస్తే మా అకౌంట్లో పైసలు కొట్టేసారు. మీరు మేము ఎప్పుడు పోయి అడగాలి? మా ఫస్ట్ ఆన్లైన్ అయినాకనే రోడ్ ఇస్తాం. అప్పుడు దాకా ఇది లేదు, రైతు బంధు ఇవేం ఏది లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. వచ్చింది మీకు మీది? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇక వీళ్ళు ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాకు రైతు బంధు లేదు. ఒక పత్తి వేయాలంటే మా చుట్టాల పేరు మీద వేస్తున్నాం, ఒడ్లు బండి వేయాలంటే మా చుట్టాల పేరు మీద వేస్తున్నాం. మాకు అసలు ఏం లేదు, అన్ని క్రాపులు ఇస్తలేరు, అన్ని బంధు పెట్టి నేను వచ్చినాడు సంది. ఏది లేదు, ఏది లేదు, అట్లాంటి ఏం లేకుండా మొత్తం బంధు పెట్టి మాకంటే మా గోసా కాదు. ఇప్పుడు 6 సంవత్సరాలు ఆడియో హూ అంటే పోలీసు వాళ్ళు పెడతా, ఒక్కడే రాజులా రోడ్ చేపిస్తా, మీరు ఏం చేయరు. భూమి పట్టా మీది, మరి మీ భూమి వాడు ఆన్లైన్ లో మీ పేరు తీసి ఆ టీజీఐస్ ఎట్లా పెడతాడు? మీకు నోటిఫికేషన్ ఇచ్చి మీరు ఒప్పుకుంటే కదా. తర్వాత ఒప్పుకోలే, మాకు ఏది తెలియదే, మీ భూములు ఏడకున్నా
ఆ నాంపల్లి కోట్ల మేము డిపాజిట్ చేయను 7 లక్షలకి ఆడబోయి తెచ్చుకోపోరు, మేము కూడా భూమి ఆడనే తీసుకొని మా తాను లేవు రోడ్డు భూమి ఆడనే తీసుకొని మేము చెప్పినాం అంతే కదా. ఇప్పుడు ఆడనే తీసుకొని నాన్న మా తాను ఎందుకు, ఆ కోట్లనే తీసుకోరు భూమి, మా తాను ఎక్కడిది. అయ్యా మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు ఉంది. సో మీరు గిరిజనులేనా? అందరు గిద్దలే మీ సార్. అందరు గిరిజనులే. ఆ. ఇప్పుడు 8 ఎకరాలు ఎంత పోతుంది రోడ్లో? నాదేం పోతలేదు ఇంతకుముందు ఎంత ఇచ్చినావు? ఎవరికి భూమి ఎంత పోయింది అనేది? ఇంతకుముందు పోయిందా? పోలేదు సార్. ఇది పట్ట భూములు పోలేదు, అసెంబ్లీ పోయింది. మాది పట్ట భూమి ఉన్నది 8 ఎకరాలు ఉంది. ఇక అట్నే అదే కోర్టు మీద ఇట్లే నడుస్తుంది అది. అంతే ఇక ఇప్పుడేమో ఇక పోలీస్ 9849904206. ఈయన ఆర్టీఓ పేరేంది? అనంతరెడ్డి. కోదండ రెడ్డి నెంబర్ ఉందా? హలో హలో అనంతరెడ్డి గారు అండి, ఆర్డీఓ గారు. నమస్తే అండి, నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇది ఈ కుర్మిద్ద తాండాలో ఈ అన్ని ఎందుకు వీళ్ళది ప్రోబిటెడ్ లిస్ట్ లో టీజీఐఎస్సీ కింద ఉన్నది? అక్విజిషన్ చేసింది కాబట్టి ఉన్నది. అక్విజిషన్ చేయలే కదా ఇంకా. అవార్డు పాస్ అయ్యి అథారిటీలో సబ్మిట్ చేసినాకనే చేసింది. అవార్డు ఎప్పుడు పాస్ అయింది సార్? 2020-21 లోనే అయింది. మరి వీళ్ళకి అవార్డు పాస్ అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు వచ్చినాయా సార్? వాళ్ళు అథారిటీకి పోయి తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి అథారిటీకి పోయి? ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళంతా వీళ్ళని రెచ్చగొట్టి మీరు డబ్బులు తీసుకోవద్దు, మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మీరు అది ఇప్పుడు ఆ వాళ్ళే ఇవాళ అధికారంలోకి వచ్చారు కదా, అది మీరు వాళ్ళని అడగాలి, నాకు అడిగితే మరి మీరు ఎట్లా రోడ్డు మీదకి వచ్చి మీ భూములు ఎట్లా ఇవ్వాల్సిందే అని మీరు డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ ఇస్తారు మీరు? రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, మీరు స్టేట్మెంట్స్ ఇచ్చినారు, గ్రామస్తులు చెప్తున్నారు కదా. మీరు లోకల్కి వచ్చి మీ భూములు ఎట్లా అయ్యారో చూస్తామని చెప్పింది మీరే కదా సార్. అట్లా అనలేదు, అట్లా అన్నా అని ఎవరు అన్నారో గ్రామస్తులు అందరు చెప్తున్నారు. అనిపి అట్లా కాదండి, కాదు కాదు, ఒక్క నిమిషము. లాస్ట్ మనిషితోటి నేను అట్లా అన్నా అని అనిపించండి. మీరు నా ముందు అన్నారా? అన్నాడు అన్నాడా? పోలీసులు పెట్టి రాత్రి చేపిస్తాను 500 పోలీసులు తెచ్చాడు మొన్న. ఏం చేస్తారు అంటుండు అన్నారు కదా సార్, 100 మంది చెప్తున్నారు ఇక్కడ. అట్లా చేసేది అంటే ఎప్పుడో అయ్యేది ఉండే, అది చేయలేదు, చెయ్యము అని నేను పర్సనల్ గా అంటే 1 కిలోమీటర్ వరకు ఎందుకు ఆగుతుంది? నేను ఎన్నిసార్లు వాళ్ళ ఊరికి పోయి వాళ్ళతో ఎందుకు మాట్లాడుతుంటే? మరి ఎందుకు కాదు సార్, ఇప్పుడు లాస్ట్ మీరు కంటే ముందు ఆయన కాదు మీకంటే ఎక్కడ చట్టం ఉంది? చట్ట ప్రకారం ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు మీకంటే ముందు కాదు మీకంటే ముందున్న వెంకటాచారి కోర్టులో ఒప్పుకున్నాడు కదా, కోర్టులో తప్పైంది, వాళ్ళు ఆన్లైన్ లో పెట్టలేదు, అరే ఆన్ రికార్డే కదా సార్ ఇది. మీరు వాళ్ళ వరకే అడుగుతున్నారు, దాని తర్వాత సరే మీరు చెప్పండి, అవన్నీ చూస్తే తెలుస్తాయి. సరే మీరు చెప్పండి సార్, ఏందో ఇప్పుడు ల్యాండ్ పొజిషన్ ఏం చెప్పండి. ఏం లేదు, కోర్టులో ఉన్నది, అథారిటీలో ఉన్నది, వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేయాల్సుకుంటే అథారిటీలో క్లెయిమ్ చేసుకోవాలి. అంటే భూములు తీసుకోవడమేనా ఏది ఈ భూములు? ఇప్పుడు వాళ్ళు 300 ఎకరాలు కాదు, ఇప్పుడు 300 ఎకరాలు ఏం చెప్తుందో చూసాం కదా. కాదు సార్, ఇప్పుడు 300 కోట్లను మీరు నమ్మేటట్టు సార్ అధికారులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వము. నమ్మకపోతే ఏం చేస్తారు? మేము నమ్ముతున్నాం కోట్లను, మీరు నమ్ముతలేరు. కోర్టులో వచ్చిన ప్రొసీడింగ్స్ ని మీరు ఫాలో అయినారా ఇంతకాలం? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మొత్తం 300 చిల్లర ఉన్న ఎకరా కాదు మీరు వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అంటే మేమేం చెప్తాం? ఎవరు వీళ్ళు? వీళ్ళదే కదా వీళ్ళే కదా మొత్తం ప్రజలదే కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలే కదా. అదే సార్, ఇప్పుడు మీరేమో ఇంత సాఫ్ట్ గా ఇప్పుడు మాట్లాడతారు, జనాలు ఉన్నప్పుడేమో జనాలను బెదిరిస్తారు. వాళ్ళే చెప్తున్నారు మీ గురించి, మళ్ళీ మీరు అట్లే చెప్తే ఎట్లా? అందరు చెప్తున్నారు, వీడ మొత్తం అందరు చెప్తున్నారు.
500 మంది పోలీసులు తేవాలని ఇష్టం ఉన్నదా ఇక్కడ? ఏ సందర్భం ఉన్నదా ఇక్కడ? ఎవరైనా పెళ్లిళ్ళు అవుతున్నాయా, లగ్గాలు అవుతున్నాయి, ఇంతమంది 500 పోలీసు మంది ఎందుకు తేవాలని? సార్ కాదు, ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు మరి మీరు ఎట్లా సాఫ్ చేసిరు సార్? అదే సాఫ్ చేయలేదండి, ఓన్లీ ఆపరేషన్ ఆల్రెడీ కాదు సార్, కోర్టులో ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళ దాంట్లోకే పోయారు, వీళ్ళ దాంట్లో పోలేదు. అన్నిటి మీద స్టే ఆర్డర్ ఉండదట. ఇప్పుడు నా పాయింట్ ఒకటే సార్, ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది? డబ్బులు తీసుకున్న వాళ్ళది కూడా తీసుకోవద్దని అని చెప్పవాలండి, అది కూడా ప్రభుత్వం ఆలోచన ఏంది సార్? ఇప్పుడు ప్రభుత్వం 330 డబ్బులు తీసుకున్న ఫార్మర్స్ కూడా తీసుకోవద్దని వాళ్ళని చెప్పవాలండి, అక్కడికి కూడా పోవాలి. ఇప్పుడు డబ్బులు 330 ఎకరాలకి డబ్బులు తీసుకున్నారా? హలో సార్, 330 ఎకరాల కూడా కాడ మేము పోలేదు కదా. ఇంకా నేను అడిగేది 330 ఎకరాల, మిగతాది వదిలేయండి. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో తీసుకున్న భూమిని పక్కన పెడదాం. 330 ఎకరాల గురించే కదా ఇప్పుడు గొడవ అంతా. వీళ్ళు చేయరు కదా ఇదంతా. మల్రెడ్డి రంగారెడ్డి ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుండ ఆర్డీఓ సైలెంట్ గుండి ఆయన ఏం చేస్తారు చూద్దాం అనే కాడికి వచ్చిర్రు ఆ రోజు. అంతే. ఫోన్ ఆఫ్ లో ఉన్నట్టుంది మరి. అసెంబ్లీలో ఉండొచ్చు. యా, ఇప్పుడు ఆర్డీఓ చెప్పింది విన్నారు కదా, కరెక్టేనా? ఆయన చెప్పిందంతా మేము వాళ్ళ జోలికి రాలేదు, నాకేం సంబంధం లేదు, కోర్టులో ఉంది. ఒక్కరు చెప్పండి. అక్కడే సాఫ్ చేశారు వాళ్ళు, ఒక్కరు చెప్పండి. అక్కడే సాఫ్ చేశారు. ముందల కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి చేసింది వాళ్ళే. ఆ భూమి మేము అడిగాము, సరే ఇది కోర్టు పరిధిలో ఉంది కదా భూమి, దీని మీద స్టే ఉంది కదా, ఇది ఒక్క సర్వే నెంబర్ లో 8 ఎకరాలు ఉంది, దీనికి మేము తీసుకున్నామని చెప్పారు వాళ్ళు భూమి. అంటే ఆ సర్వే నెంబర్ లో 3 ఎకరాలు తీసుకున్నారు, మిగతా 5 ఎకరాలు ఉంది ఇంకా. అంటే ఆ స్టే మొత్తానికి ఆ నెంబర్ మొత్తానికి వర్తిస్తుంది. వాళ్ళు దానికి సాఫ్ చేయకూడదు కదా. అంటే మేము తీసుకున్న భూమి అంటే నీవు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు మీ అధికారులు రాకూడదు. అసలు డ్రోన్లు ఎప్పుడు ఎగిరేసిరు? రోజు తిరుగుతూనే ఉంటాయి, నైట్లు వస్తాయి, రోజు నైట్ డ్రైన్లు వస్తాయి. డే టైమ్ లోనే వీళ్ళు వస్తారు, పోలీసులు వస్తారు, నైట్ టైం లో డ్రోన్లు తిరుగుతాయి. వీళ్ళేమో మళ్ళానేమో మీరు ఇప్పుడు మీడియా పరంగా మాట్లాడుతున్నప్పుడు మేము చెప్పలేదు, మేము రాలేదు అక్కడికి అని చెప్తారు. కానీ ఇక్కడ రైతుల దగ్గర వచ్చి మాట్లాడిన తర్వాత అలా భయపడిచారు. ఎవరు సర్పంచ్? మీరు సర్పంచ్? ఏ ఊరు? కుర్మిద్దనా? మీరు మిస్సా సర్పంచ్. మరి మీరేం చేస్తున్నారు? మీ నాయకులకు చెప్తే ఏమంటున్నారు? మేము 100% వీళ్ళకు సపోర్ట్ గానే ఉన్నాం. మేము వచ్చిన కాన్సెప్ట్ కూడా అది భూసేకరణకు వ్యతిరేక కాన్సెప్ట్ తోనే వచ్చినాము. ఆర్డీఓ చెప్తున్న దానికి వీళ్ళు అంటున్న దానికి తేడా ఉంది కదా. ఆర్డీఓ గారు కోర్టులో అన్నాడు, కానీ ఆ కోర్టు ప్రకారము ఆర్డీఓ రావద్దు వీడికి. కోర్టు తెలుస్తున్నప్పుడు వీడికి రావద్దు పొజిషన్ ప్రకారం. అయితే అని ఎందుకు వచ్చినా అర్థం కావాలి. మరి కోర్టులో ఉందని ఇప్పుడే మీ ముంగల్ని ఒప్పుకున్నాడు. 3 days బ్యాక్ చేసిండు. ల్యాండ్ క్లీన్ చేయించిండు కొంత. అంటే మేము ఎందుకేం చేశారంటే డబ్బులు తీసుకున్న వాళ్ళ ల్యాండ్ క్లీన్ చేసిన, కానీ ఆ సర్వే నెంబర్ మీద మొత్తం కూడా కోర్టుకి వేసినప్పుడు అలా ల్యాండ్ తీసుకున్న కూడా చేయొద్దు అసలు. యాక్చువల్ గా అది చేసిన ఆయన తప్పది, చేయొద్దు. అది నెంబర్ మొత్తానికి స్టే ఉన్నప్పుడు ఆ నెంబర్ లో అడుగు పెట్టద్దు. ఇప్పుడు ఈయన ఎవరు చెప్తే నడుస్తాడు? ఆయనకి ఇండివిజువల్ నిర్ణయాలేనా లేకపోతే మొత్తం లీడర్ల ప్రోద్బలంతోనే నడుస్తున్నాడు ఆర్డీఓ? మరి కలెక్టర్ గారు చెప్తారా, గవర్నమెంట్ సూచన ప్రకారం మొత్తానికి అయితే వచ్చిండు. వీటికి 3 సార్లు వచ్చింది ఇక్కడికి. లీడర్లు ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికి? కాంగ్రెస్ గానీ ఎవరైనా లీడర్లు ఎవరు రారు ఇక్కడికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేరు. గతంలో వచ్చి ఇప్పుడు రావట్లే. యా, ఇంకెవరైనా మాట్లాడతారా మీరు? కోదండ రెడ్డి ఎత్తుతలేడు, కలుస్తలేదు నెంబర్. లేడీస్ తో మాట్లాడదు అన్న. అదా చెప్పండి బ్రదర్, ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ? అన్న, మేము గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తప్పుడు కూడా ఆ రోజు కలెక్టర్ ఉండటం రఘునందన్ రావు కానీ రజత్ కుమార్ శేని సార్ ఒకటే చెప్పారు, ఓన్లీ మేము ఏం తీసుకున్న అసైన్మెంట్ ల్యాండ్ భూమిలో తీసుకుంటాం తప్ప మీ పట్ట భూమిలో జోలికి అనేది ఏంటంటే అసలు 330 ఎకరాల జోలికే మేము పోతలేమంటాడు. లేదు, వస్తున్నారండి, వస్తున్నారు. కాకపోతే మేము కండిషన్ పెట్టిన వాళ్ళకు, సార్ మేము గతంలో కోల్పోయిన భూములు ఇప్పుడు ఒక రైతుకి అప్పుడు గతంలో కనీసం 6 ఎకరాలు 7 ఎకరాలు ఉండేది. అసైన్మెంట్ భూములు కోల్పోయినాక మాకు 1-2 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఒక్కొక్క రైతులకు. కనీసం ఇప్పుడు 1-2 ఎకరాలు మా భూములు కోల్పోయిన తర్వాత మేము విలేజ్ లో ఉండి ఏం చేస్తాము? ఇంకా మాకు ఇల్లు ఎందుకు? ఇంకా ఇల్లు కూడా కట్టుకొని ఇస్తలేరట. ఇల్లు కట్టనిస్తలేరు. కనీసం మా ఊర్లలో మేము తిరగాలంటే కూడా మాకు ఎట్లా అవుతుంది చాలా మంది. ఎందుకంటే మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము రైతులు గతంలో రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ పాదయాత్ర చేసిరు, లేదా బట్టి గారు. హలో కోదండ రెడ్డి గారు, నమస్తే సార్.
నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా సార్, మన తొలి వెలుగు ఛానల్ నుంచి. చెప్పండి. సార్ ఏం లేదు సార్, మీరు కూడా ఈ ప్లేస్ కి గతంలో వచ్చిర్రు. ఈ ఫార్మాసిటీకి సంబంధించిన ఏరియా ఇది, కుర్మిద్ద తాండాలో ఉన్నా నేను. ఇప్పుడు ఈ 330 గతంలో 1900 ఎకరాలేమో కేసీఆర్ గవర్నమెంట్ లో తీసేసుకున్నారు, అది అయిపోయింది, డబ్బులు ఇచ్చిర్రు, అయిపోయింది అది. సరే మీరు దాన్ని ఫార్మా రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 4th సిటీ అన్నారు. సరే అది ఒక భాగం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు దాని పక్కన ఆనుకొని 330 ఎకరాల చిల్లర పట్టా ల్యాండ్లు ఉన్నాయి వీళ్ళ ఈ లంబాడీల పేర్ల మీద. ఇప్పుడు అందులో నుంచి దాదాపు 330 ఫీట్ల రోడ్ ఏదో వేస్తారట కదా సార్? ఇప్పుడు అది 300 ఫీట్ల రోడ్ వేస్తారట కదా ఇందులోంచి. ఇప్పుడు ఈ పట్టా ఉన్న భూములని మీకు వదిలేస్తాము, మీ దీనికి జోలికి రామని అన్నారు కదా. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఒక్క నిమిషం చెప్పండి. మరి అమ్మ. హలో సార్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. అటేనా ఇక ఇటు వచ్చేది ఉందా? రైతు కమిషన్ చైర్మన్. హలో సార్. సార్ నేను చైర్మన్ సార్ ఆఫీస్ సార్. సార్ కి సెక్రటరీ నుంచి కాల్ వచ్చింది సార్. సార్ వెళ్తున్నారు జస్ట్ ఇప్పుడు. ఇది అర్జెంట్ మ్యాటర్ సార్, ఇది రైతులది సార్. అప్పుడు పెద్ద ఉద్యమం చేసిండు, ఇప్పుడు రైతు కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు. అవునవును సార్. సార్ అదే చెప్పారు సార్. జస్ట్ ఇప్పుడు యాక్చువల్ గా 2:30 ఉంటుంది సార్ మీటింగ్. సార్ అక్కడికి వెళ్తున్నారు, చెప్తాను సార్ ఇప్పుడే. మీటింగ్ ఉందనే కదా ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తి హలో అన్నాడు. హలో అన్నాడు అంటే మాట్లాడదాం అనే కదా. అవును సార్, నేను సార్ ఇచ్చారు సార్, నేను ఇస్తున్నా సార్. అప్పుడు ఇవ్వండి ఒకసారి, ఒక్క 2 నిమిషాలు లైన్ లో ఉంటా. సార్కి ఇస్తున్నాను. ఇవ్వండి. హలో సార్ నమస్తే. నేను కూడా శేషాద్రి దగ్గర మీటింగ్ ఉంటే ఇప్పుడే ఫోన్ వచ్చింది రమ్మని. పోయి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ రైతులు ఇబ్బంది పెడుతుంది సార్ గవర్నమెంట్. డ్రోన్లు ఎగరేసి అంత ఆగమాగం, పోలీసులు, ఆర్డీఓ అనంతరెడ్డి నరకం చూపిస్తున్నారు జనాలకి ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడ అప్పుడు పాపం బురదల నడిచిర్రు, మీరు, సీతక్క గారు, బట్టి విక్రమార్క గారు, ఇదంతా మీకు తెలిసిందే. ఇది మీ నెంబర్? నాదే నెంబర్ సార్, నాదే. నేను మళ్ళీ నేను మీకు తిరిగి ఫోన్ చేస్తాను. జరి ఈ అంశం మీద మీరు మాట్లాడాలి. తప్పకుండా. నాకు నిన్ననే చెప్పిండ్రు రైతులు. నిన్న ముందు 2 ఫోన్లు వచ్చినాయి ఊర్లో. నేను నాకు చెప్పిండు కానీ నేను మాట్లాడతాను. ఇప్పుడు పోయిన భూమి పోయింది, మళ్ళీ కొత్త భూమి తీసుకుంటే ఎట్లా? నేను మాట్లాడతాను. ఊర్లో ఇల్లు కట్టుకొని ఇస్తలేరట. నేను రైతుల పక్షాన ఉండే ప్రభుత్వము తప్పకుండా మాట్లాడతాను. ఆల్రెడీ వీళ్ళు అవార్డు అదేంది నోటిఫికేషన్ ఇచ్చారట, 300 ఫీట్ల రోడ్ ఇళ్ళకెళ్ళే పోవాలని. మీరు ఎట్లా మరి దీన్ని ఎట్లా ఆడుకుంటారో చూడండి మరి. పృథ్వీరాజ్ గారు ఏంది ఇప్పుడు ఈ ఫోన్ విన్నారు కదా, ఏమనిపిస్తున్నది? అదే వీళ్ళు మాటలతోని కోటలు కడుతుర్రు వీళ్ళు. గివిలేని ఓడి అడిగిండు అసలు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఈయనకు కోదండ రెడ్డి అంటే ఆయనకు కొద్దిగా అటో ఇటో ఇంత గౌరవం ఉండే. ఈ కాటి కాలు చాపే వయసులో మీకేం బుద్ధి నాకు అర్థమైతే. ఆయన ముఖాన రాజీనామా లెటర్ పని చేసి పడేసి వచ్చి టెంట్లో కూర్చోరే, పొద్దుగాల వచ్చి కూర్చుంటే అట్లా ఉన్న ఒత్తిడి వస్తుంది. ఇంకా కూర్చొని మాది ప్రజల ప్రభుత్వం, మాది రైతుల ప్రభుత్వం, ఇదంతా ఎక్కడిది, ఇదన్నీ డబ్బా మాటలు వీళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ఎంత పచ్చి అబద్ధాలంటే, ఇంతమంది జనం ఒక్కంతోనని చెప్పి అంటే ఒక్కడేవాడని చెప్తే ఆయన రేపు పొద్దుగల బొక్కల వరపిద్దాం అనుకున్నట్టున్నాడు ఆడియో. ఇక అందరు మొత్తం ఒకటే కూసే వరకు దెబ్బకి ఆయన కూత తగ్గింది. వీళ్ళేమో ముంగట వచ్చి ఇక్కడనే కూర్చొని బిర్యానీలు, చికెన్లు, మటన్లు తిన్నారట. ఇడికి వచ్చి పొట్లాలు పట్టుకొచ్చుకొని వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడనే మొత్తం జేసీబీలు పెట్టి వాళ్ళు చెప్తుంటే ఎన్నడూ చూడలే మేము, అది ఏదో ఆకాశ బలి లేక వచ్చినట్టు వచ్చింది అని చెప్పి ఆడోళ్ళు చెప్తున్నారు ఇంతకుముందు ఆడ. అది వచ్చి చూడగానే మాకు భయమైతున్న సారి పోలీసు వాళ్ళ కథ ఏంది అని చెప్పాను. వాళ్ళ భూములలోకి వచ్చి ఇంత దౌర్జన్యం చేసుకుంటా వాళ్ళే వచ్చి వాళ్ళే తిరిగి వాళ్ళే చెప్పి ఇది ఫ్యూచర్ సిటీ ఏమో కానీ వీళ్ళకైతే టార్చర్ సిటీ అవుతున్నది. వీళ్ళకు టార్చర్ అవుతున్నది. వీళ్ళకి అసలు ఏందో పాపం నిద్రలు పోకుండా ఏం పోకుండా ఇవి అన్నీ ఏంటంటే, వీళ్ళు జనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే జనం వాడు చూస్తలేడు అన్నట్టుగా మీరు బహిరంగంగా వచ్చి భూముల మీద రేపులు చేస్తున్నారు. మీకు వచ్చి జనాలను ఆడోళ్ళు మొగోళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా రాత్రి లేదు పగలు లేదు వీళ్ళని ఒక భయభ్రాంతుల వాతావరణం తీసుకొచ్చి, నాకు తెలిసి రాచరిక వ్యవస్థలో కూడా ఎవడన్నా కనికరం ఉండేటోడు ఉంటాడు కావచ్చు, కానీ ఇంత దుర్మార్గంగా గింత మీడియా గింత ఉన్న తర్వాత కూడా వాళ్ళు చెప్పిన మాటలు నిలబడకుంటుండి ఇప్పుడు ఆయన ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ నిన్ననే చెప్పిండట. వీళ్ళేమో మొత్తం పిల్లర్ టు పిల్లర్, పోస్ట్ టు పోస్ట్ వీళ్ళు తిరుగుతున్నారు. ఢిల్లీ కోర్టులో ఉందా అంటాడు.
అదేమో కోర్టులో ఉంది అంటాడు, ఇదేమో 330 ఎకరాలు నేను దాని జోలికే పోలేదు అంటాడు. మరి జోలికే పోయింది, డ్రోన్లు ఎందుకు, కథ వ్యవహారం ఎందుకు? అదే ఇప్పుడు మనము వెలుగుమట్లలో చూసినాం కదా, వెలుగుమట్లలో కూడా ఆర్డర్లు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయి, ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా. అవి కాదని నిర్దాక్షిణ్యంగా ఇరానోడు మీద అమెరికాడు కొట్టినట్టుగా అట్లా మొత్తం చేసి పడేసిరు కదా. ఇగో ఆర్డీఓ సార్ చూపి ఇక ఏమంటాడు? నిన్నొచ్చి చేసిందా ఇది? ఏమంటాడు? సాఫ్ చేసిందా? మొత్తం పోలీసులనే పట్టుకొచ్చు. అంత చక్కగా ఉంటే ఈ పోలీసులు ఎందుకు? నువ్వు అన్ని చక్కదనంగా చేసేది ఉంటే జనమే నీ దగ్గర ఉంటారు కదా, జనమే నిలబడతారు కదా. ఈ పోలీసులు ఎందుకు మళ్ళీ వీడియోలు తీయొద్దు? మనం వచ్చినాం కాబట్టి నడుస్తున్నది ఈడ. లేకపోతే వాళ్ళని ఇప్పుడు తీసుకో, ఎవరైనా ఒక్కటి తీసినా కానీ వాళ్ళ పట్టుకపోవాలి, రాత్రి పూట పట్టుకపోవాలి, దెబ్బలు కొట్టాలి, పేర్లు రాసుకోవాలి. ఆడోళ్ళను మన హైదరాబాద్ లా ప్రెస్ మీట్ కు వచ్చినటువంటి వెలుగుమట్లకు వచ్చినటువంటి ఆడోళ్ళను కూడా పోలీస్ స్టేషన్ పట్టుకొని పోయి 10-20 మంది పోలీసులు పట్టుకొని పోయి మొత్తం రాసుకొని వాళ్ళకి ఇండ్లు వస్తలేవు. అంటే ఇది వీళ్ళు చెప్తున్నది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఇప్పుడు నిజంగా మీరు అంటే నాకు అర్థమైతలేదు. ఈయనరా పొద్దున్న లేసే పుస్తకం పట్టుకొని తిరుగుతాడు, ఆయన రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతుండే. కానీ రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నారు వీళ్ళు మొత్తం తెలంగాణలో. ఒకటి గతంలో ఆయన ఫార్మాసిటీ అని 19,000 ఎకరాలకి ఆయన స్కెచ్ చేసిండు, పెద్ద గొడవ, పెద్ద మూమెంట్. అప్పుడు కూడా మనం వచ్చినాము. ఇప్పుడు ఈయన అధికారంలో, అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు నేను రద్దు చేస్తా, దీన్ని ఫార్మాసిటీని లేకుండా చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన 4th సిటీ అంటున్నాడు. యాక్చువల్గా ఒక దాని కోసం సేకరించిన భూములు ఇంకొక దానికి వాడడానికి అవకాశమే లేదు అసలు, అదే చట్ట ఉల్లంఘన. సో ఆ భూములన్నీ మళ్ళీ రైతులకు రావాలా? సరే, రైతులకు ఎంతో కొంత పరిహారం ఇచ్చారు, వదిలేసిరు అనుకుందాం. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇంకొక 19,000 ప్లస్ ఇంకొక 20,000 ఎకరాలు సేకరించాలన్న ఒక ఆలోచన. దాంట్లో ఉన్న పట్టా భూములు కూడా పోతున్నాయి. అంటే ఏం దారుణం ఇది, ఏం దుర్మార్గం ఇది? దీనికి మళ్ళీ డెవలప్మెంట్, అభివృద్ధి అనే ఒక మంచి ట్యాగ్ లైన్, ఒక మంచి స్లోగన్. ఇక్కడ కంపెనీలు వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు రావా? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ మరి ఎట్లా అయితే హైదరాబాద్ ఎట్లా డెవలప్ అవుతుంది, జనాలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అక్కడ స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు, దీంట్లో 1000 ఉద్యోగాలు వస్తాయట కదా అని అవతల ఉన్న జనాన్ని నమ్మించే ప్రయత్నం. ఆ జనమే వీడి దాకా రారు కదా, వీళ్ళ పెయిన్, వీళ్ళ బాధ వాళ్ళకి తెలియదు. సో మనం వచ్చి మళ్ళీ చూపిస్తే తప్ప అది కూడా అక్కడ ఉన్న ప్రజలకు అంత ఎఫెక్టివ్గా ఎక్కుతుందని అయితే నేను అనుకుంటలేను. సో ఎక్కడో ఒక దగ్గర అయితే ఒక చర్చ ఉంటుంది, డెవలప్మెంట్ ని అడ్డుకుంటున్నారు అని. సో మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఒకటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు, బయటికి వెళ్ళి ఎవరు కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా గానీ 80% తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చారు కదా, వీళ్ళు 8% అని ఇచ్చినా చెప్పాలి కదా. ఉన్న దాంట్లోకి వెళ్ళి ఇంకా తక్కువ వచ్చినాయని చెప్తున్నారు ఉల్టా. ఇప్పుడు నిన్న గవర్నర్ ప్రసంగంలో ఉన్న ఐటీ కంపెనీలో ఇంకా తక్కువైనాయని, దాదాపు 7-8 వేల ఉద్యోగాలు తక్కువైనాయని. వీళ్ళు పెంచాలనా తగ్గించాలనా? ఇది అసెంబ్లీలో జరుగుతున్న విషయం చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న విషయం చెప్తున్నా నేను. అది వీళ్ళ అపోజిషన్ వాళ్ళు కూడా తీసి చూపించారు లాస్ట్ ప్రభుత్వానికి. ఇప్పటికి ఉన్న సిటీలో ఉన్న ఉద్యోగాలు ఎన్ని ఇస్తున్నారు, అసలు ఎన్ని ఉన్నాయి, దాని మీద వైట్ పేపర్ ఏంటిది? పోనీ అక్కడ ఉన్న వాళ్ళంతా అసలు ఆక్యుపెన్సీ అయినాయా? ఇలా కొండాపూర్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఆ బెల్ట్ మొత్తం నువ్వు హైటెక్ సిటీలు దాటిన తర్వాత మొత్తం ఉన్నాయి కదా, కోకాపేట్లు, అక్కడ ఎంత ఉంది, ఎన్ని కంపెనీలల్లా తెలంగాణలోకి ఎన్ని ఇచ్చిండ్రు? అంటే ఎవని శవాల మీద ఎవడు బంగ్లాలు కట్టుకుంటుండు, ఎవరి శివయాత్రలు అయితే ఎవడు పేలాలు ఏరుకుంటుండు, ఎవడు పైసలు ఏరుకుంటుండు. ఇప్పుడు ఇక్కడ భూముల మీద ఇది తీసుకొచ్చి ఈయనకో పిచ్చి పట్టింది, నా హయాంలో ఒక సిటీ రావాలి, దాంతో ఇప్పుడు ఇదంతా ఏంది మామూలు కాదు, లక్షల కోట్లకు సంబంధించినటువంటి కథ, ఇది కుంభకోణాలు ఇవన్నీ. దీంట్లో వీళ్ళు ఎవరి దగ్గర కూడా రానియరు. ఇప్పుడు ఆ భూములు పోయిన దగ్గర ఎవరైనా దగ్గర రానిచ్చారు? అక్కడ ఇల్లే కట్టుకొని ఇస్తలేరంటే తాండాన్ని లేపుదామనే 100% తాండాన్ని లేపుతారు వాళ్ళు. ఈ ఒక్క తాండా కాదు, మొత్తం వరుస పెట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా, కొండారెడ్డిపల్లి దాకా, ఈ రోడ్ ఎక్కడికడికి అది పోతున్నదో అక్కడ దాకా అందరినీ లేపుతారు వీళ్ళు. అందుకని వీళ్ళ శవాల మీద వాళ్ళు బంగ్లాలు కట్టుకోవాలి, వీళ్ళ బతుకుల మీద వాళ్ళు పైసలు సంపాదించుకోవాలి. ఇంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. దీంట్లో కుల్లా ఏంటంటే ఇది తెలంగాణకు ఉపయోగపడేటువంటి పని కాదు. ఓకే, వీళ్ళు 16,000 అప్పుడు అన్నదేమో, ఇప్పుడు 16,000 ఎకరాలు ఉల్టా రివర్స్ ఇస్తామని చెప్పని వాళ్ళు ఏదైతే వాళ్ళంతా ముందు చెప్పారు కదా, అది తప్పని నీకు తెలుసు. నీకు తెలిసిన తర్వాత ఇంకా డబల్ భూమి తీసుకొని చేస్తున్నావు అంటే తప్పును మళ్ళీ మల్టిప్లై చేస్తున్నట్టే కదా నువ్వు. అంటే వీళ్ళకి ఏం లేదు, జనాలు ఎర్రి జనాలు పిచ్చి జనాలు అమ్ముడు పోయే జనాలు ఇన్ని పైసలు వారేస్తే ఓట్లేస్తారు, మందు దాగిపిస్తే ఓట్లేస్తారు. అడిగే చైతన్యం లేదు కనుక వాళ్ళు ఏం చేసినా గానీ మనం కొనుక్కునేటోళ్ళము. పైసలు ఎక్కువ సంపాదిస్తే జనం ఎట్లాగా అమ్ముడు పోతారు కాబట్టి ఆ పైసలు సంపాదించే పనిలో ఉన్నారు. జనము మనం ఓట్లేసి
ఓట్లు పైసలు తీసుకొని ఓట్లు వేస్తే ఇగో ఇట్లా మన నమ్ముడు సరుకులు లెక్కనే చూస్తారు. మన బతుకుల మీద వీళ్ళు ఇనుప పాదాలతో ఇలా పోలీసు వాళ్ళే కదా చెప్తున్నారు. వారే ఎక్కడ చూసినా పోలీసు 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 పోలీసు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ సేకరించిన దాంట్లో కంపెనీలు లేవచ్చు కదా, ఫస్ట్ థింగ్ ఆ పని చేయొచ్చు కదా. అండ్ ఇంకోటి ఇప్పుడు 300 ఫీట్ల రోడ్డు దేనికి? 300 ఫీట్లు అంటే ఎంత ఉంటుంది అసలు? ఒక 6th లైన్ పైనే ఉంటది కదా. రేవంత్ రెడ్డి కాన్వాయి నిలువ కాదు, అడ్డం పోయినా కానీ పడుతుంది అందులో. అంత పెద్దది అది. ఆయన కాన్వాయి ఉంటుంది కదా, ఆయన మామూలు ఉండదు కదా, ఆయన మొత్తం ఎన్నో బండ్లు పెట్టుకుంటారు కదా. అయితే ఇట్లా పోయినా కానీ సరిపోతుంది. ఇదంతా ఏంటంటే ప్రజల పైసలను ఎట్లా దోపిడీ చేయాలి, ఈ భూముల వాల్యూ ఎట్లా పెంచాలి, దీన్ని రియల్ ఎస్టేట్ ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అంతా డేటా అంతా మొత్తం మనకి వీళ్ళంతా చెప్పారు. మొత్తం చుట్టుపక్కల 100 ఎకరాలు ఎవరెవరు కొన్నారని. ముఖ్యమంత్రి కొన్నాడు, ముఖ్యమంత్రి కుటుంబం కొన్నది, ఉప ముఖ్యమంత్రి కొన్నాడు, ఆయన కుటుంబం వాళ్ళు కొన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్నాడు, మొత్తం ఇక్కడ మాలరెడ్డి రంగారెడ్డి కొన్నాడు, అందరు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే కానీ వీళ్ళందరికీ కలిపి ఆయన ఒక్కడే కొని ఉంటాడు. అన్ని భూములు వీళ్ళందరూ కొని ఇవన్నీ రేపు పైసలు జమ చేసుకొని పెట్టి ఈ తెలంగాణ జనాన్ని, భారత జనాన్ని పైసలతోని కొనేటువంటి అద్భుతమైన ప్లాన్. దీంతో తెలంగాణకు పైసా ఒరిగేది ఏం లేదు. ఇక్కడ ఎంతమంది శివాల జాతర అయితే వీళ్ళు ఏమంటున్నారు, మా కుంటలలోనో బాయిలలోనో లేకపోతే మాకు వచ్చే ట్యాంకులలోనో విషం పోసి సంపరాదుర్రి సపరేట్గా మేము చచ్చిపోతాం కదా అనే లెక్కలు మాట్లాడుతున్నారు. అంత దరిద్రంగా ఉన్నది నీళ్ళ పాలన. ఇక్కడ కిషన్ నాయక్ గారు అని ఉన్నారు, ఈయన పెద్ద మనిషి యాక్చువల్గా. ఈడ మొత్తం భూములు కథ వ్యవహారము, అంతకుముందు ఫార్మాసిటీ ఎట్లా భూములు ఏంది అన్నది మొత్తం మీరే కదా కర్త కర్మ క్రియ. మీరు దగ్గరుండి వీళ్ళకి ఏదో కొంత హెల్ప్ చేద్దామని ప్రయత్నం చేసినట్టున్నారు. మీ మీద కూడా ప్రెషర్ అయినట్టున్నది. అసలు అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది? ఓవరాల్ గా భూములు పోయి ఊరు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత గవర్నమెంట్ లో ఏం చేశారంటే ఎమ్మెల్యేలను కూడా ఊర్లోకి రానియలేదు. గత గవర్నమెంట్ లో మేము ఏం చేసినామంటే మాకు ఫార్మాసిటీ అయితే మేము ఇయ్యము, భూములు ఇయ్యము, మీరు ఎవరు ప్రజాప్రతినిధులు ఊర్లోకి కూడా రావద్దంటే వాళ్ళు ఊర్లోకి రాలే. కానీ ఈ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, అప్పుడు అపోజిషన్ కాదు, వాళ్ళకి గెలవలేదు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గత 3 సార్లు కంటిన్యూగా ఓడిపోయిండు. ఈసారి ఫార్మాసిటీ వల్లనే రైతులు గెలిపించారు. ఫార్మాసిటీ ఎందుకు గెలిపించారంటే మా భూములు మేము అడిగినాం ఆ రోజు కూడా, అయ్యా ప్రభుత్వ భూమి అయితే గవర్నమెంట్ తీసుకుంది, అమౌంట్ ఇచ్చారు, మీరు మళ్ళీ వాపస్ ఎట్లా ఇప్పిస్తారు ఆ భూమి అంటే, అరే మా ప్రభుత్వం మా ఇందిరాగాంధీ ఇందిచ్చింది మీ భూమి, మేము ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజల భూములు ప్రజలకు ఇచ్చేస్తాం, మాకెందుకు ప్రభుత్వ భూమి? కేసీఆర్ 3 ఎకరాలు 3.5 ఎకరాలు ఇస్తున్నాడు, మీకు ఇయ్యలేదు. మేమైతే గతంలో ఉన్న ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు ఇప్పుడు కేసీఆర్ గుంజుకుండు కాబట్టి ఆ భూమిని మీకు మళ్ళీ ఇచ్చేస్తాం. అరే అట్లా జీవో లేదుగా సార్ అని మేము వీళ్ళని అడిగితే ఈ మన వెంకటరెడ్డి ఏమంటారు అంటే, జీవో మేము తయారు చేస్తాం, మాది అసెంబ్లీ, మన గవర్నమెంట్ వస్తాము, మీకు అరే మాకు మేము ప్రభుత్వ భూమి ఇవ్వకున్నా సరే సార్ పట్టా భూమి అని ఇవ్వండి. మీది అప్పటి భూములు పోయినాయి, అది రిటర్న్ వచ్చింది లేదు, మళ్ళీ కొత్తగా పోతున్నాయా? అప్పుడు భూములు రాదు కదా, మరి ఎట్లా ఇస్తారంటే అప్పుడు భూములు రాకున్నా సరే ఇప్పుడు ఉన్న పట్టా భూములను రారేమో అని అనుకున్నాం. ఆ విధంగా మేము ఈ 3 కాన్స్టిట్యున్సీలు అంటే ఇబ్రాహీంపట్నం, కల్వకుర్తి, ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో అందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం భారీ మెజార్టీతో. గవర్నమెంట్లను కూడా మేము మా ప్రాంతం తెలిసిన వాళ్ళకు కూడా అందరినీ సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పాయింట్ ఏంటంటే, అయితే ఆ ప్రభుత్వం తీసుకొని పట్టా భూములను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ పట్టా భూములను. గత గవర్నమెంట్ లో ఏమో మాకు ఇన్సూరెన్స్ వస్తుండే, చనిపోతే ఆ రైతు బంధు వస్తుండే ఇంతో అంతో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ గవర్నమెంట్ రాకముందు 1 సంవత్సరం తర్వాత రైతు బంధు ఆగింది, ఈ ఇన్సూరెన్స్ ఆగింది, ఈ పట్టా భూములను కూడా గుంజుకుంటారు. ఏంటంటే ఇప్పుడు 300 ఫీట్ల రోడ్డా? ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైనది అంటే, ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్ అని అంటారు. ఇప్పుడు మా దగ్గర చుట్టుపక్కల ప్రాంతంలో ఇబ్రాహీంపట్నం చెరువుకు ఎమ్మెల్యే ఏమంటారంటే 10 కోట్లతోని పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ లేకుంటే ట్యాంక్ బండ్ లేక తయారు చేస్తా అని 10 కోట్లు 20 కోట్లు అని అంటుండు. మరి ఇబ్రాహీంపట్నం చెరువు నిండాలంటే ఈ పెద్ద వాగుతోనే నీళ్ళు పోవాలి. ఈ పెద్ద వాగు ఇక్కడ ఫారెస్ట్ నల్లమల అడవిలోకి వెళ్ళి మా ఫారెస్ట్ కి వెళ్ళి పెద్ద వాగు స్టార్ట్ అవుతుంది. ఇదంతా వాగే, ఇది చెరువు, ఇదంతా చెరువు, అది కుంట, ఇదంతా చెరువు, ఇది వాగు. వర్షాకాలం అంతా ఇది నిండుతుంది, ఫుల్ నిండుతుంది. వర్షాకాలం ఈ ఎండాకాలమే ఇప్పుడు వర్షం లేకుండానే ఇంత పచ్చగా ఉంటది అది. అయితే ఈ వాగు మీదకి వెళ్ళంట రోడ్ వేస్తారంట. అంటే అక్కడేమో FTL భూములను చెరువులను కాపాడుతానేమో అక్కడ రంగనాథ్ అనే హైడ్రా రంగనాథన్ అనే కమిషనర్ పెట్టి ఆ విధంగా కాపాడుతున్నాడు, సంతోషమే. మరి ఇక్కడ ఉన్న ఈ పెద్ద వాగును ఎట్లా మరి కబ్జా చేస్తారు? ఈ ఉన్న పెద్దవాగు మీద ఇది 330 ఫీట్ల రోడ్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఆర్డీ ఏమంటుంటే 330 ఫీట్ల జోలికి మేము పోలేదు, అసలు మేము దాని భూముల సంగతే మేము చూడలేదు,
ఎక్కడైతే భూములు ఆల్రెడీ సేకరించినామో దాని వరకే మేము వెళ్తున్నాం అంటాడు. ఆర్డీఓ గారికి ఇంత జ్ఞానం ఉంటే ఆయన కొంచెం ఎక్కువ జ్ఞానం ఉందేమో మాకు తెలియదు కానీ గత ఆర్డీఓ ఏమో భూములు లేకున్నా ఒక వేరే మంచాల మండలాల్లో వెంకటాచారి అనే ఒక అతను ఆర్డీఓ ఉండే. మా ఒక సర్వే నెంబర్లా 120 ఎకరాల భూమి మిగిలితే వేరే మండలాల రైతులకు నీకు సగం నాకు సగం అని మొత్తం పైసలు వచ్చేసిపోయిండు. భూమి ఏమో మాది, పైసలు మొత్తం తిని ఆయన ఇప్పుడు 5-6 బిల్డింగ్లు కట్టుకుంటుండు. ఇప్పుడు ఉన్న ఆర్డీఓ ఏం చెప్తుండంటే ఆల్రెడీ ఇది కోట్ల ఉంది భూమి. చదువుకున్నోనికి కోట్ల భూమి ఉన్నప్పుడు ఆయన కోర్టు జీవో, నేను కోర్టులో ఇది జీవో ఉంది సార్, ఇది మీరు ఇది రావద్దు, కోర్టు స్టే ఉంది అని అంటే మేము లేనప్పుడు దొంగతనంగా సాయంత్రం వస్తాడు, లేకుంటే ఒక పట్వారిని, లేకుంటే ఒక ఎంఆర్ఓని ఈ రైతులను అరే మీకు ₹1 ఇస్తాం, మీకు ఇంకో బంగారం ఇస్తాం, మీకు ఎండి ఇస్తాం అని వాళ్ళకు మభ్యపెట్టి వాళ్ళను ఏదో ఉసగొలుపుతుండు. ఇప్పుడు బీద రైతులు కాబట్టి గిరిజనులు బీద రైతులు వాళ్ళు పిల్లలకు పెళ్లి చేయాలంటే వాళ్ళు ఏదో అద్దెకరనో పావకరనో అమ్మాలంటే ఆన్లైన్ లేదు. ఇప్పుడే కాదు 15 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లేకుండా ఉంది పరిస్థితి. ఎన్ని రోజులు ఈ విధంగా హింసిస్తారు, ఈ విధంగా బాధ పెట్టడం ఎన్ని రోజులు? మీరు ఎవరెవరిని కలిసినారు? రేవంత్ రెడ్డిని, బట్టిని, వీళ్ళందరినీ కలిసిరా? సీతక్కని మీ దగ్గరికి వచ్చారు కదా అప్పుడు వాళ్ళు? మేము సీతక్కను, రేవంత్ రెడ్డిని కూడా మొన్న 3 రోజుల క్రితం కూడా అపార్ట్మెంట్ ఆర్డర్ అడిగినాం. 2 డేస్ అయింది. శ్రీధర్ బాబుకి అయితే 20 సార్లు కలిసినాం. ఏమంటాడు శ్రీధర్ బాబు? ఆయననే మాకు రెస్పాన్స్ ఇచ్చి ఖచ్చితంగా మీ భూమి ఇప్పిస్తా అని అంటుండు, కానీ ఇప్పుడు దాకా ఆయన కూడా ఏం అనడమే కానీ చేయడం లేదు. ఇక ఎమ్మెల్యేకి అయితే రోజు కలుస్తూనే ఉన్నారు. ఇక కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ గారిని కలిసినాము, ప్రొఫెసర్ గారిని, ఇక్కడ మా రైతు చైర్మన్ కోదండరెడ్డిని కలిసినాము, సీతక్క కలిసినాము, బట్టి కలిసినాము, వెంకటరెడ్డి కలిసినాము, SC/ST కమిషన్లో కూడా కేసు వేసినాము. ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఛాంబర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా అందరూ మేము ల్యాండ్ తీసుకోమంటారు కానీ ఆన్లైన్ చేయడం లేదు. సో మీకు ఏం రావట్లేదు, ఇక నో బెనిఫిట్స్. సో మీ భూమి ఏం తీసుకోమంటున్నారు? మళ్ళీ తీసుకోమంటున్నారు, ఆన్లైన్ లోకి ఎక్కిస్తలేరు. భూమి తీసుకోమంటారు, ఆన్లైన్ లో ఎక్కిస్తలేరు. ఇదేంది ఏం అర్థం కావడం లేదు. మళ్ళీ ఒకవైపు ఇల్లు కట్టుకొని ఇస్తారు. మళ్ళీ ఊర్లో కొత్త ఇల్లు కట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలంట. మా గతంలో కూడా నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మేము రోడ్లు వేస్తున్నారు, మేము వస్తుండే సీసీ రోడ్ ఏదో సీసీ రోడ్ ఊర్లో వేస్తారు. కుర్మిదల మా 3 తండాలు కలిసి గ్రామ కట్ట కింద 10 ఎకరాల భూమి తీయడం జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తీసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కొత్తగా మీ గ్రామ పంచాయతీ తీర్మానం నడవదు, మీకు ఇల్లు కట్టనియమంటారు. సో ఇది సిచ్యువేషన్. ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి. ఏం పెద్ద మనిషి, ఏం పేరు? ఎన్నేళ్ళు మీకు? ఎంత వయసు మీది? 90 మొత్తం తీసుకుంటున్నాడు భూములంతా? నేనే తీసుకున్నా. నేను కొన్నా. భూములన్నీ గవర్నమెంట్ తీసుకుంటుందటగా? తీసుకుపోతున్నదా ఇప్పుడు అంతా ఆధారంగా పోతున్నది. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 30 ఎకరాలు ఉంది. ఎంతమంది? 8 ఎకరాలు ఉందా? పెద్ద మనిషి కొంచెం 4 కొడుకులా? ఓకే ఓకే ఓకే. ఏమమ్మా భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా మీరంతా? భూమి అంటే ఇయ్యం సార్, మేము అస్సలు ఇయ్యం. ఏడపోయి బతకాలి సార్ మా భూమి ఇచ్చి. మా మామ అందరు చిన్న పోయినప్పుడు పెద్ద సమస్యము. ఆ భూమి ఇచ్చి ఏడపోయి బతకాలి. అస్సలు భూమి అయితే ఇయ్యనే ఇయ్యం, ససినా సరే కానీ భూమి ఇయ్యం మేము. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాది 10 ఎకరాలు ఉన్నాయి సార్. 10 ఎకరాలు? అవును సార్. ఆనకర భూమి అట్ట ఇవన్నీ సార్, మేము భూమి మీదనే బతుకున్నాం, ఏసం చేసుకుంటా బతుకున్నాం సార్. మేము ఏడపోయి ఏసం చేయాలి, ఏడపోయి బతకాలి, మేము అసలు ఇవన్నీ ఇయ్యం సార్. సో ఇది ప్రతి ఒక్కరు చెప్పే మాట. వీళ్ళందరూ కూడా మహిళలు చాలా మంది ఉన్నారు. అంతా ఎస్టీ గిరిజనులే, వీళ్ళంతా లంబాడీలే. ఒక్కసారి జరుగు. ఏమమ్మా భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా మీరు? అమ్మా ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాది 10 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాలు ఉందా? ఏం పంట వేస్తారు ఇక్కడ? వరి వేస్తారా? వరి చేను టమాటా. మరి ఇక్కడ పెద్ద రోడ్ వస్తుందటగా? పెద్ద రోడ్ రానియం సార్, రానియం. మీరు అంత ముందు ఆల్రెడీ అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చేసిరిగా కొంత భూమి? మేము ఇవ్వలేదు సార్, మా పట్ట భూమి పోలే. ఆన్లైన్ చేయలేకపోతే పోలే సార్. ఆన్లైన్ కూడా ఓపెన్ చేస్తలేరు సార్. ఇక మేము కష్టం చేసి బతుకేటోళ్ళం, ఆవులు పాలు పిండేటోళ్ళం, ఆవులు కడిగేటోళ్ళం. మేము మాకేం తెలుసా సార్? మా మోకాలు చూసి మేము పట్టణాల్లో పోయి బతికేటోళ్ళం ఉన్నాం సార్. పొద్దు నుంచి మీరు చూస్తూనే ఉన్నాం సార్. ఈడ ఉన్నాం
మా ఆవులు ఆడనే ఉన్నాయి, మా భూములు. ఇక మేము పొద్దున్న లేసి కష్టం చేసేటోళ్ళకు ఇక ఎప్పుడు అంటే అప్పటి నుంచి పోలీసు వాళ్ళు వస్తారు సార్. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఇక పోలీసు వాళ్ళు ఏమమ్మా ఏందమ్మా అని బెదిరిస్తారు సార్. మా భూమి మాకు బెదిరిస్తారు సార్ వాళ్ళు. ఏమంటారు వచ్చి పోలీసులు? మీరు పక్కకు జరగరి, డోజర్ తోని మేము సాఫ్ చేస్తాం అంటే మా భూమి మీద మీరు ఎందుకు డోజర్ సాఫ్ చేస్తారు సార్? మేము బతుకోటోళ్ళము, మేము కష్టం చేస్తేనే మేము కష్టం చేసి పండించిన బియ్యానికే మీరు తింటారు సార్. మేము కష్టం చేసి టమాటా పంపించడానికే మీరు కూరలు వేసుకుంటారు సార్. ఏంటంటే ఒక తునుకలు కూడా మేకలు కూడా మేమే వేస్తున్నాం సార్. అందరూ చేస్తున్నాం, అన్నిటికీ మా పొట్ట మీద కొడుతురు సార్. ఏంటంటే మా భూమిలోమో బంగారు భూములలో విషం కలిపి ఇక ఇది చేస్తారు సార్. అవన్నీ ఎందుకు చేస్తారు? ఆ విషయాలేమో మా పిల్లలకు మాకు ఇంత పెట్టి చంపేసి రేవంత్ రెడ్డి సార్ కి తీసుకోమని. ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తారట కదా ఎకరానికి ఇంత చొప్పున మీకు? మా డబ్బులు వద్దు సార్, మా భూములు మాకు కావాలి. మేము డబ్బులు ఇవ్వాలి వస్తుంది, రేపు పోతా సార్. భూమి ఏడ ఉంటది? మాకు భూములు కావాలి అంతే. మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు. మేము ఇదే కష్టం చేస్తాం, ఇదే పంట పండిస్తాం. మాకు పాలు ఆవులు అన్ని ఉన్నాయి సార్. మేము భూమి ఇయ్యం సార్. ఇల్లు కూడా కట్టుకొని ఇస్తలేరట కదా? ఇల్లు కూడా కట్టనిస్తలేరు సార్. కొత్త ఇల్లు కట్టాలంటే కట్టనిస్తలేరు. ఇప్పుడు పాత ఉన్నాయేమో దానికో ఇంత ఇంత ఇస్తాము, కొత్తది ఏమో కడితే మేము కట్టనియా అని కట్టిస్తలేరు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఉద్యోగాలు వస్తాయట కదా, మీరు అలా పని చేయొచ్చట? ఏమి సార్ వేస్ట్ అవన్నీ. మేము చదువుకోలేదు సార్, మా కంపెనీలో పోదు. మేము భూమిలో మట్టిలో పని చేసేటోళ్ళు కంపెనీలో పని చేస్తాం సార్. మేము మట్టిలో పని చేసి మట్టి తింటాం గానీ ఆ కంపెనీలో పొగ వాడేటట్టు మాకు లేదు సార్. ఏం పండిస్తారు మీరు ఈడ? మేము వరిసేను పండిస్తాం, టమాటా పండిస్తాం, మిర్చి పండిస్తాము, ఇక కూరగాయలు అన్ని ఐటమ్ పంపిస్తాం సార్. మీరు ఓట్లేసి గెలిపించిన లీడర్లు ఉన్నారు కదా, మరి అంతా ఎటుపోయారు? అంత ముందు వాళ్ళు ఎటుపోయారు, ఇప్పుడు వాళ్ళు ఎటుపోయారు? ఇప్పుడే గెలిపించిన వాళ్ళు కూడా పొరలాడుతారు సార్. వాళ్ళు కూడా చెప్తారు రైతులు వాళ్ళ కష్టం. మాకేమో ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు లేవు సార్. మాకు ఉన్నాయి 3 ఎకరాలు 2 ఎకరాలు. ఆయన తీసుకుంటే మేము ఏడ బతకాలి సార్? లీడర్లకేమో 100 ఎకరాలు ఉన్నాయి చుట్టుపక్కల. వాళ్ళే తీసుకురు సార్. మళ్ళా ఇక ఆన్లైన్ ఓపెన్ చేస్తలేడు. మా ఉన్న భూమిలోది వాళ్ళే గుంజుకొని తింటారు సార్. అంతే మా కష్టం. మేము భూమి ఇయ్యం సార్. మేము ధర్నా చేస్తున్నాం. మాకు ఏదో న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి సార్. వదిలేయాలి. 300 ఫీట్ల రోడ్ వస్తుంది, పెద్ద రోడ్ వస్తుంది. పెద్ద రోడ్, అది కూడా చిన్న రోడ్ కూడా పెట్టలేడు సార్. పెద్ద రోడ్డు. ఆ రోడ్ లో మాకు ఆ భూములు చూడు ఎంత ఎర్రగున్నది. ఆ భూములు ఇచ్చారు భూమేనా సార్? ఇంత మోసం చేస్తుండు. రేవంత్ రెడ్డికి గెలిపించిందా మేమే, మా ఎస్టోళ్ళే. మేము గెలిపియకపోతే ఆ రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచేది? ఇప్పుడు మేము గెలిపించినందుకే మా పొట్ట మీదనే కొడతాడా? అప్పుడు మేము అంత కాపాడుతాం భూమి అని అన్నారు కదా మీకు. మా గెలిపిస్తే మీ భూమి పోయిన భూమిలు కూడా మీ మీద చేపిస్తాం. ఇప్పుడు ఉన్న భూమి కూడా మేము పోనీయము అని అన్నారు సార్. ఇప్పుడు అవన్నీ చెప్పి చెవులో నోరుతని చెప్పి పీ తిన్నట్టు చేస్తుండు సార్. అట్లా సార్. సో ఇది పరిస్థితి. మీకెన్ని ఎకరాలు ఉందమ్మా? నాకు 3 ఎకరాలు ఉండదు. 3 ఎకరాలు ఉందా? ఏం పండిస్తారు మీరు? అందులో పత్తి చేనులు, టమాటాలు, చిక్కుడుకాయలు, గొగ్గరకాయలు అవి పండిస్తున్నాం. కూరగాయలు ఏడమ్ముతారు మీరు? కూరగాయలు ఏచారంలో మాల్లా పట్నంలో పోతుంది. పట్నంలో మా పట్నమే దగ్గర ఉండదు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయట, కంపెనీలు వస్తాయట. వద్దు ఏం వద్దు మాకు ఉండే భూమి చాలు మాకు. ఇగో కాలు నొప్పి ఉండదు, చేతుల్లో వస్తుంది. 3 ఆఫీసులు చెప్పించినావు. ఏ దేశం పోయి పట్టుకోవాలి మేము? ఏ ఊరు పోవాలి మేము? డిగ్రీ ఇచ్చేసి మేము దేశం పట్టాలేనా? రాళ్ళేవు రంపలు లేవు. భూమి మంచిగా భూమి మేము చేసుకొని 3 తాత భూమి ఉండేది మాకు. ఇవన్నీ ఇట్లా అన్ని కంపెనీలు వస్తాయట. ఇట్లా కంపెనీ వద్దు ఏమద్దు, మేము భూమి ఇయ్యం. మాకు అవసరమే లేవు. పోలీసులు వస్తున్నారా? పోలీసులు రోజు వస్తున్నారు. ఏమంటారు? బెదిరిస్తున్నారు. భూమి కావాలి, మేము ఫార్మసీ పెడతాము, ఇది పెడతాము, అది పెడతాము అని అంటున్నారు. రానిస్తలేరు. మరి ఆర్డీఓ వీళ్ళందరూ కలెక్టర్ వస్తలేడు? వస్తున్నారు. వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళు కూడా నిన్న తిట్టే వరకు ఈడ గుర్తించిన వాళ్ళు. ఆయన ఎస్ఐ. నాది నా మరిది ఇది.
గుత్తిగా పెట్టుకున్నాడు. ఏం పలుపుతో మాట్లాడుతున్నారు, ఇట్లా ఎందుకు చేస్తున్నారు, అద్రాగణంకి భూమి తీసుకుంటున్నారు, నేను భూమి ఏమని కొట్లాడినా. కొట్లాడి లంచ ఒడుగులు తీసుకొని గెదిరించి పోలీసు నేను తిట్టే వరకైతే ఉండ 400 300 వచ్చిండ్రు. అందరు చుట్టూ నిలబడ్డారు. నీవే ఇట్లా చెప్తున్నావు, మక్కని వాళ్ళు ఎంత తిడతారు, ఎంత చెప్తారు అని అంటున్నారు. ఏం చెప్పాలి, ఇసుంటూ ఉండరు. సో చెప్పండి. మా వదినే వాళ్ళ బిడ్డే అంటే ఇక్కడ అంటే పెళ్లి చేసినారు. అప్పుడు డబ్బులు లేక ఒక పాపకి చనిపోయింది సార్. చంపేశారు అక్కడ హైదనగర్ లో. అట్లా డబ్బులు ఇక్కడ ఇవ్వలేరు సార్. ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఇక్కడ భూమి అమ్మాలన్నా లేదు వాళ్ళ దగ్గర. ఇంకేం చేస్తే అదే ఏమైంది, బిడ్డే చనిపోయింది. ఎందుకంటే పాపం డబ్బులు ఇవ్వలేక కట్నము అల్లుడే చంపిండు. అత్త అల్లుడు చంపేసిండు. 5 బిడ్డలు నాయి, ఒక కొడుకు. ఇప్పుడు లక్షలు ఇస్తున్నారా, 10 లక్షలు, 12 20 లక్షలు అడుగుతున్నారు. బంగారం కూడా పీరమైంది, ఎండి కూడా పీరమైంది. భూమి అమ్మిద్దాం అనుకున్నావా? నువ్వు భూమి అమ్మి బిడ్డ పెళ్లి చేస్తా అన్నా. మరి 4 ఇట్నే ఉండరు. నేను ఎట్లా పెట్టాలి? ఆన్లైన్ తీసలేరు, ఆన్లైన్ బంద్ చేసిండ్రు. మరి ఎట్లా పెళ్లి చేయాలి? ఉరి పెట్టుకొని చావాలి, మందు పెట్టుకొని చావాలి. ఏ దేశం పోయి పెట్టాలి మేము? ఇప్పుడు కట్నాలు ఎక్కువ అయినాయి. ఇప్పుడు కట్నాలు ఏమో లక్షలు అడుగుతున్నారా? ఇప్పుడు మీరు ఓట్లు వేసిన లీడర్లు ఎటు పోయారు? మరి లీడర్ ఎక్కడ పోయిర్రు? లంచ కొడుకులు అన్ని మాకు మోసం చేస్తున్నారు, మా భూమి గుంజుకుంటున్నారు. వాళ్ళ భూమి గుంజుకొని మేము ఏ దేశం పోవాలి? బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి, కొడుకు పెళ్లి ఎట్లా చేయాలి, ఏమేం తినాలి? మేము ఆఫీస్ చేపించుకున్నాం. ఇగో కాలు వస్తుంది చూడు. సో ఇది జనాల యొక్క పరిస్థితి. ఈ కుర్మిద్ద తాండా అండ్ ఇక్కడ ఉన్న చాలా తాండాలో సిచ్యువేషన్ ఇది. 4th సిటీ పేరుతో ఒక భయంకరమైన రాక్షస క్రీడ ఇక్కడ జరుగుతున్నది. ఎవరి కోసం ఇదంతా? ప్రజల యొక్క భూములు వాళ్ళకి కాకుండా చేసి, సరే డెవలప్మెంట్ అంటే కొంత భూసేకరణ కొన్ని సందర్భాల్లో తప్పదు కావచ్చేమో, కానీ ఆల్రెడీ మనకు 3 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ నువ్వు 3 భాగాలుగా డివైడ్ చేసినావు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నావు, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అన్నావు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నావు, 300 డివిజన్లు చేసినావు. ఇంకా చాలదా? ఉన్న నగరాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా. హైదరాబాద్ నగరంతో పాటుగా ఇంకా 9 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా. ఆ జిల్లాల ప్రాంతంలో కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ 4th సిటీ ఎందుకు? ఈ 4th సిటీలో ఈ 300 ఫీట్ల రోడ్ ఎందుకు? ఇప్పుడు ఇదంతా బాగానే ఉన్నది. ఇప్పుడు వీళ్ళు భూములు ఇవ్వమని అంటే మళ్ళీ వీళ్ళ దగ్గరికే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము కొంటాం మాకు అమ్మండి అని ఎందుకు వస్తున్నది? మంత్రులకు సంబంధించిన వాళ్ళే వచ్చి ఎందుకు అడుగుతున్నారు? అసలు ఈ కంపెనీలు ఎవరి కోసం వస్తున్నాయి? మీరు భూములు పంచుకోబోతున్నారా? ఏం జరగబోతున్నది? ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఇన్ని అనుమానాలు కాదు, నిజాలు కూడా. అండ్ ఇంకొకటి, ఈ 4th సిటీ ఎప్పుడైతే పడ్డదో వందల ఎకరాలు మొత్తం చుట్టుపక్కల మంత్రుల బినామీలు కొనుగోలు చేసినారు. మరి మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ ఏంది? ఎప్పుడైనా మీరు చూడండి, పేదోడు భూమిని కోల్పోతే వాడు జీవోత్సవం అయిపోతున్నాడు ప్రతి సందర్భంలో. హైటెక్ సిటీ వచ్చింది, ఎవరికి చేతిలోకి పోయినాయి భూములన్నీ? ఇంకోటి వచ్చింది, ఎవరి చేతిలోకి పోయినాయి భూములన్నీ? ఏ కంపెనీ కోసం, ఏ డెవలప్మెంట్ పేరుతో జరిగే ఏ భూసేకరణ అయినా చివరికి పేద ప్రజల యొక్క జీవితాలని ఆగం చేస్తున్నది. సో తక్షణం ముఖ్యమంత్రి సేకరించిన కాడికి చాలు, సేకరించిన దాంట్లో ఏ కంపెనీలు తెస్తావో ఏం తెస్తావో తీసుకురా. వాళ్ళు అంటున్నారు పోయిన భూమి పోయింది, అయిపోయింది, మాకు ఉన్న భూమినన్నా ఇచ్చేయి. ఆ పట్టాల మా పేరుతో ఉన్నది, టీజీఐఏసీ పేరుతో ఉంది, దాన్ని ఆన్లైన్లో మా పేర్ల మీదకి మార్చేయని అడుగుతున్నారు వాళ్ళు. సో రైతుల రిక్వెస్ట్ని మీరు కనుక తీసుకోకపోతే ఇది మరో ఉద్యమంలాగా మారే అవకాశం ఉంది, మరో వెలుగుమట్ల అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన మంత్రులు ఎవరైతే ఉన్నారో, బట్టి విక్రమార్క, వెంకటరెడ్డి, సీతక్క, కోదండరెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రెజర్ తీసుకురండి ముఖ్యమంత్రి మీద. అండ్ మీరు ఇక్కడికి వచ్చిన దానికి ఆ ఫోటోలు ఒకసారి మీరు చూడండి, ఒకసారి మీరు గతంలో మాట్లాడింది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అధికారం కోసం ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాట, లైనే మారిపోయింది కదా. ఇక్కడ అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడతలేవు, నా బీఆర్ఎస్ లేదు, నా బీజేపీ లేదు, ఎవరి వాటాలు వాడికి పోయినాయి, కథం సైలెన్స్ అంతా గప్చుప్. ఒక 4 రోజులేమో లొల్లి పెట్టిరు, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు 4th సిటీకి ఎట్లా వాడతారని కేటీఆర్. దాని తర్వాత మరి ఏం వాటాల కొట్లాట సెట్ అయిందో ఏమైందో తెలియదు, కానీ సైలెంట్. అసలు 4th సిటీ మాట ఎత్తట్లే. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.